యా ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి. ఈజ్ మై వాయిస్ క్లియర్ టు యూ? నా వాయిస్ వినపడుతుంది కదా? యా థ్యాంక్ యూ ఫర్ యువర్ లవబుల్ వర్డ్స్ టువర్డ్స్ మై టీచింగ్. సో ఐ మీన్ మీరు చెప్తున్నటువంటి మీరు ఇస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ వల్ల ఇంకా మీకోసం కష్టపడాలి, ఇంకా కాస్త ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అనిపిస్తుంది. సో we're also so happy for that. Yeah, here we go. I think జూమ్లో జాయిన్ అయిన వారందరూ జాయిన్ అయినట్టే అనుకుంటున్నాను. కీర్తి గారు, చిన్నబాబు గారు, శ్రీనివాస్ గారు, గోవర్ధన్ గారు, రవిబాబు గారు మిస్ అయిపోయారు. ఎనీవే మనము వెళ్దాము. సో మీరు ఆల్రెడీ నోట్స్ రాసుకున్నారా? ఒక్కసారి ఎవరైనా చాట్ బాక్స్లో అయినా లేకపోతే డైరెక్ట్ అయినా స్పందించండి. మీరు నోట్స్ రాసుకున్నారా? నేను స్క్రీన్ ప్రజెంటేషన్ అంటే క్లాస్ వైజ్ ఇవ్వకుండా డైరెక్ట్గా నేను థీమ్ ఒక్కటి నేను మొబైల్లో చూసుకుంటూ అలా చెప్పుకుంటూ వెళ్తే మీరు అర్థం చేసుకోగలరా? లేకపోతే ప్రతి క్లాస్ను మీకు చూపించుకుంటూ చెప్పాలా? ఒక్కసారి స్పందించండి త్వరగా. మనము ఒక 40-50 మినిట్స్లో థీమ్స్ ఏంటి, సో వాట్ ఈజ్ వాట్ అన్నది చెప్పుకుంటూ వెళ్తాము షార్ట్గా, స్వీట్గా. ఓకేనా? షార్ట్ అని మీరు భయపడొద్దు. నోట్స్ రాసాము సార్. ఓకే, కీర్తి గారు రాశారు. సో మరి ప్రజెంట్ స్క్రీన్ ప్రజెంటేషన్ లేకుండా ప్రతి వీడియో చూపిస్తే అది మాటికి బ్యాక్ కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కదా. ఓవరాల్గా టాపిక్ను నేనే మెన్షన్ చేస్తూ ఎగ్జాంపుల్స్ చెప్తూ స్లోగా ఐ రోడ్ సమ్ క్లాసెస్, శ్రీనివాస్ గారు కూడా చెప్పారు. అలా నేను మూవ్ అవుతే సరిపోతుందా? ఒక్కసారి చాట్ బాక్స్లో చెప్పండి. ఒకవేళ ఏదైనా అబ్జెక్షన్ ఉన్నా చెప్పండి. త్వరగా మనం స్టార్ట్ చేసుకుందాం. సో ఈరోజు మీకు నేను డైరెక్ట్గా ఓవర్వ్యూ ఒక ర్యాపిడ్ రివిజన్లా ఇస్తున్నాను కాబట్టి మరలా నేను డౌట్ సెషన్ ఒకవేళ నేను ఇవ్వలేకపోవచ్చు, ఎందుకంటే టైం వాటికే ఓవరాల్గా మనం నియర్ బై 20 క్లాసెస్ కవర్ చేయాలి కాబట్టి ఈ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో. సో నేను కాన్సెప్ట్స్ మొత్తం కవర్ చేసుకుంటూ పోతాను. ఒకవేళ డౌట్ ఉంటే అకార్డింగ్ టు టైం పీరియడ్స్ మనము చూద్దాం తర్వాత, రైట్? సో నేను ప్రజెంటేషన్ స్క్రీన్ ప్రజెంటేషన్ లేకుండానే వెళ్తే సరిపోతుందంటారా? ఓకే, మీ మౌనమే అంగీకారం అని భావిస్తున్నా. సో హియర్ వి గో. ఏం లేదు, నేనే కాన్సెప్ట్ చెప్తాను, ఏంటి అనేది చెప్తాను. జస్ట్ థీమ్ గుర్తుపెట్టుకోండి, పెన్ను నోట్స్ రెడీగా పెట్టుకోండి. మీకు అర్థమైంది రాసుకోవద్దు, ఆల్రెడీ ఇది విన్నాను, ఆల్రెడీ అర్థమైంది, ప్రాక్టీస్ చేశాను అన్నది రాసుకోవద్దు. ఏదైతే కన్ఫ్యూజ్ ఉంది అన్నది ఉంటే ఇమ్మీడియట్గా దాన్ని రఫ్లో మీరు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ మీకు అర్థమైనట్టుగా రాసుకోండి. యా, కీర్తి గారు అన్నారు నో నీడ్ స్క్రీన్ ప్రజెంటేషన్ సార్ బికాస్ ఆఫ్ వీ రైజ్ న్యూ డౌట్స్ బై సేయింగ్ స్క్రీన్ ప్రజెంటేషన్. ఎస్, ఎందుకంటే మనం ర్యాపిడ్ రివిజన్ కాబట్టి ఇది కూడా మీరు ఇంకా కొంచెం స్ట్రగుల్ అయ్యేవారు, ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ ప్రెజర్ వల్ల ఉన్న శ్రీనివాస్ గారు కానీ చిన్నబాబు గారు కానీ ఇలాంటి వాళ్ళకు కూడా ఇంకా చాలా బాగా ప్లస్ అవుతుందన్న ఉద్దేశంతో అందిస్తున్నాము. సో డే 1 నుంచి మనం వెళ్దాం. నేను ఒకసారి నోట్స్ చూసుకుంటూ చెప్తాను మీకు ఏంటి థీమ్ అన్నది. సో నేను కొన్నింటిని స్ట్రెస్ చేసి పదే పదే ఇక్కడ గుర్తుపెట్టుకోండి అని చెప్తుంటాను. వాటి మీద ఇంకా ఎక్కువగా మీ దృష్టిని పెట్టడానికి ట్రై చేయండి. ఎస్, క్లాస్ 1. యా, సో క్లాస్ 1లో ఏముంది మనకు? బేసిక్గా ఒక కామన్గా న్యాచురల్గా మనం సెంటెన్స్ను ఎలా ఫ్రేమ్ చేయాలో ఉన్నటువంటి స్ట్రక్చరు మనకు క్లాస్ 1లో ఫస్ట్ పార్ట్లోనే ఉంటుంది. ఏంటది? ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనం ఏం మాట్లాడాలన్నా సో జాగ్రత్తగా వినండి. దీనివల్ల ఓవరాల్గా మీకు ఒక కంప్లీట్ అవేర్నెస్ వస్తుంది. దయచేసి జాగ్రత్తగా వినండి. ప్రతి పాయింట్ను, ప్రతి లెటర్ను, ప్రతి అక్షరాన్ని వినండి. రైట్. ఇంగ్లీష్లో మనం ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలి అంటే, ఇంగ్లీష్లో మనం ఏదైనా మాట్లాడాలి అంటే, ఇంగ్లీష్లో మనం ఏదైనా రాయాలి అంటే ఖచ్చితంగా మనము స్టార్ట్ చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటి? మొదటగా మనము ఉపయోగించాల్సిన పదం ఏంటి లేదా ఆ విధానం ఏంటి అని అంటే సబ్జెక్టు అని గుర్తుపెట్టుకోండి. సబ్జెక్టు లేకుండా ఒక సెంటెన్స్ను రాయడం కానీ మాట్లాడటం కానీ ఊహించటం కూడా అసాధ్యము. ఎందుకంటే ప్రతి సెంటెన్స్
వితౌట్ సబ్జెక్ట్ దెర్ ఇస్ నో మీనింగ్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది సబ్జెక్టుతోనే ముడిపడి ఉంది, సబ్జెక్టుతోనే స్టార్ట్ అవుతుంది. కాబట్టి సబ్జెక్ట్ అనేది ఫస్ట్ ప్లేసు. మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఒక సెంటెన్స్ మాట్లాడాలి అంటే మొట్టమొదటిగా అది ఏ సందర్భంలో మనం మాట్లాడినా సబ్జెక్టుతోనే మొదలవుతుంది. అవి యూజువల్గా 7 ఉంటాయి, మీకు తెలుసు. ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే అండ్ విత్ సింగులర్ నేమ్స్. ఇంకా బుక్, బుక్స్, మొబైల్, మొబైల్స్ అని ఇలాగా అవి కూడా మనము సబ్జెక్ట్స్గానే తీసుకుంటాము. ప్లూరల్స్గా, సింగులర్స్గా మనం డివైడ్ చేసుకుంటాం, రైట్? అలా ఒక న్యాచురల్ సెంటెన్సెస్ అనేటివి మనము క్రియేట్ చేయాలంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక కామన్ స్ట్రక్చర్, ఒక కామన్ ఫార్ములా ఏంటి అని అంటే సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్ట్. అసలు సబ్జెక్ట్ అంటే ఏంటి, వర్బ్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి? 3 ముక్కల్లో చెప్తాను. సబ్జెక్ట్ అంటే డూయర్ ఆఫ్ ది యాక్షన్. ఒకవేళ మీకు గుర్తుంటే రాసుకోవద్దు, గుర్తు లేకపోతే రాసుకోండి. డూయర్ ఆఫ్ ది యాక్షన్. డూ అంటే చేయడం, డూయర్ అంటే చేసేవాడు అని అర్థం. డూ అంటే చేయడం, డూయర్ అంటే చేసేవాడు. సో డూయర్ ఆఫ్ ది యాక్షన్. యాక్షన్ అంటే ఏంటి అర్థం? ఒక పని అని కదా అర్థము, వర్క్ అని కదా అర్థము. సో ఇప్పుడు ఒక పనిని చేసేవాడు ఎవరైతే ఉన్నారో అతన్నే మనము డూయర్ అంటారు. ఓకేనా? మనము యాక్షన్ లేదా వర్బ్ లేదా వొకాబులరీ లేదా వర్డ్ లేదా పదము అని మనము లేదా పని అని ఇలా ఎన్ని రకాలుగా మనం పిలిచినా దాన్ని V1, V2, V3, V4 అని 4 భాగాల్లో మనం మాట్లాడుతున్నాము సిచ్యువేషన్ బట్టి, రైట్? అంటే సబ్జెక్టు ఫస్ట్ వస్తుంది, వాడు చేసేవాడు, డూయర్ ఆఫ్ ది యాక్షన్ అంటారు. ఒక యాక్షన్, ఒక పనిని చేసేవాడు. నెక్స్ట్ ప్లేస్లో వర్బ్ అనేది వస్తుంది. వర్బ్ అంటే పని. ఫర్ ఎగ్జాంపుల్ ఈట్, ప్లే, గో, కమ్, లిజన్, లెర్న్, ఇలా పదాలు ఏవైతే ఉన్నాయో మనం నేర్చుకున్న వర్బ్స్ అంటే మీరు సింపుల్గా వర్క్ అని గుర్తుపెట్టుకోండి. వర్బ్స్ ఆర్ నథింగ్ బట్ వర్క్స్. వర్బ్ ఈజ్ నథింగ్ బట్ వర్క్, మనం చేసేటువంటి పని. నెక్స్ట్ ఓ స్టాండ్స్ ఫర్ ఆబ్జెక్ట్. ఎస్ ప్లస్ వి ప్లస్ వి ప్లస్ ఓ అని మనము షార్ట్ కట్గా రాసుకున్నాం కదా అక్కడ. సో ఓ అంటే ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ఎవరు? రిసీవర్ ఆఫ్ ది యాక్షన్. అంటే ఎవరైతే ఆ పనిని రిసీవ్ చేస్తున్నారో అతన్ని మనము ఆబ్జెక్ట్ అని అంటారు. అక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు మనకు సార్ వాళ్ళు. ఏంటది? ఎగ్జాక్ట్గా అక్కడ ఉందే నేను చెప్తున్నాను మీకు. రాజు ప్లేస్ క్రికెట్ ఆర్ చెస్ అనే ఎగ్జాంపుల్ ఉంది మనకు. రాజు ప్లేస్ చెస్. ప్లేస్ అనేది PLAYS, ప్లేస్ అనేది యూజువల్గా మనము ఉపయోగించింది అక్కడ సింగులర్ కాబట్టి ప్లే అనే ఆ యాక్షన్ ఏదైతే ఉందో, ఆ వర్బ్ ఏదైతే ఉందో దానికి ఎస్ పెట్టాలి అని జస్ట్ అలా గుర్తుపెట్టుకోండి. మనం వాటి వైపు కూడా వెళ్తాం. ఇప్పుడు మరి ఈ రాజు ప్లేస్ క్రికెట్ అనేది ఏదైతే ఉందో అందులో సబ్జెక్ట్ ఎవరవుతారు? డూయర్ ఎవరవుతారు? డూయర్ ఎవరవుతారు? చేసేది ఎవరైతే వారు డూయర్ అవుతారు. అంటే రాజు డూయర్ అవుతారు, రాజు కర్త అవుతారు. సబ్జెక్ట్ అంటే కర్త అని అర్థం తెలుగులో. యాక్షన్ అంటే ప్లే, ఆడడం, ప్లేస్ అని మనం మాట్లాడతాం. సో రిసీవర్ ఎవరవుతారు? రిసీవర్ గేమ్ అనే ఆ ప్లే అదేదైతే ఉందో చెస్ అని లేదా క్రికెట్ అని, అది రిసీవర్ ఆఫ్ ది యాక్షన్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ రాజు బీట్ రాము. బీట్ అనేది నేను V2లో తీసుకున్నాను. కొట్టడం అనేది జరిగింది, కొట్టెను అని నేను తీసుకుంటున్నాను. రాజు రామును కొట్టెను. రాజు బీట్ రాము. ఇందులో చేసేవాడెవరు? ఆ బీటింగ్ కొట్టేవాడెవడు అంటే రాజు. సో వాడు డూయర్ ఆఫ్ ది యాక్షన్ అవుతాడు, చేసేటువంటి వ్యక్తి అవుతాడు, డూయర్ ఆఫ్ ది యాక్షన్. అందుకనే అతని సబ్జెక్ట్ అంటున్నాము. ఎవరైతే దెబ్బలు తింటున్నాడో రాము అనే వ్యక్తి, అతను రిసీవర్ ఆఫ్ ది యాక్షన్, దెబ్బలను రిసీవ్ చేసుకుంటున్నాడు. అందుకని అతన్ని ఆబ్జెక్ట్ అంటున్నారు. మధ్యలో బీటింగ్ అనే వర్డ్ ఏదైతే ఉందో దాన్నే యాక్షన్ అని అంటున్నాము. సో లైక్ వైజ్ సబ్జెక్ట్ వి అండ్ ఓ, సబ్జెక్టు వర్బు ఆబ్జెక్ట్. ఇది కామన్గా మనము ఇన్ జనరల్గా ఇంగ్లీష్లోకి ఎంటర్ అవ్వడానికి ఉపయోగించాల్సిన ఒక స్ట్రక్చర్, రైట్? స్టెప్ 1 క్లోజ్డ్. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే భాషా భాగాలు అంటారు. మనం ఉపయోగించేటువంటి ఇంగ్లీష్ సెంటెన్సెస్లో కానివ్వండి, ఇంకా ఏదైనా స్ట్రక్చర్స్ మనం ఉపయోగించే కాన్వర్జేషన్స్లో కానివ్వండి, ఈ భాషా పదాల యొక్క భావం అనేది, మీనింగ్ అనేది
థీమ్ అనేది కనబడుతూ ఉంటుంది, రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది మనకు తెలియకుండానే, రైట్? సో తెలుగులో ఉత్పకమాల, చింపకమాల, మర్తేబం, శార్దూలం అని ఇలాగా ఉంటుంది గ్రామరు. తెలుగులో కొంచెం అవగాహన ఉన్న వాళ్ళకి అవి గుర్తొస్తాయి. ఎగ్జాక్ట్‌గా ఇంగ్లీష్‌లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే అదే అనమాట. సో భాషా భాగాలు, భాషను వివిధ భాగాలుగా వ్యక్తీకరించడానికి, వర్ణించటానికి, డిస్క్రైబ్ చేయడానికి ఉన్నటువంటి టాపిక్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. వీటి గురించి 100% మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. 100% ఎవరికి ఉపయోగపడుతుంది అనంటే ఇలాగా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో గ్రామర్ చెప్తుంటారు. ఎగ్జామ్స్‌లో ఉంటాయి కాబట్టి. అలాంటి వారికి కాలేజెస్‌లో, స్కూల్స్‌లో గ్రామర్ చెప్పడానికి ఒక 100% అలాంటి సిట్యుయేషన్స్‌లోనే కానీ, స్పోకెన్‌గా మీరు మాట్లాడడానికి 100% మీకు అర్థం అవ్వాల్సిన పని లేదు. అవగాహన మాత్రం ఉంటే చాలు. అవగాహన మాత్రం ఉంటే చాలు. రైట్? ఇందులో 8 ఉంటాయి మనకు తెలుసు. స్పీడ్‌గా ఎళ్తాను. అవగాహన ఉంటే చాలన్నాను కాబట్టి డెప్త్‌గా ఎళ్ళను. పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో మొదటిది నౌన్. నౌన్ అంటే ఏంటి? 4 ఉంటాయి. నేమ్స్ ఆఫ్ ఎ పర్సన్స్, నేమ్స్ ఆఫ్ ఎ ప్లేస్, నేమ్స్ ఆఫ్ ఎ యానిమల్స్, నేమ్స్ ఆఫ్ ఎ థింగ్స్. అంటే వ్యక్తుల పేర్లు, వస్తువుల పేర్లు, ప్రదేశాల పేర్లు మరియు జంతువుల పేర్లు. వాటన్నిటిని మనము నౌన్స్ అంటాము. నౌన్స్ అంటాము. ఒక మాట చెప్తున్నానండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో మనము ఒకే కోణంలో మనము ఒకదాన్ని డిక్లేర్ చేయలేము. అంటే నౌన్స్‌లో ఒకదాన్ని ఒకలాగా పిలిస్తే మరొక విధానంలో, మరొక టాపిక్‌లో ఇంకొకలాగా పిలిచే అవకాశం ఉంటది కాబట్టి, అదేంటి అనేది సందర్భం వచ్చినప్పుడు నేను ఈ విషయాన్ని గుర్తు చేసి అక్కడ చెప్తాను. ఇప్పుడు మీరు కన్‌ఫ్యూజ్ అయ్యే అవకాశం కూడా. సో, నౌన్స్ అంటే ఈ 4 ఉంటాయన్నమాట. నేమ్ ఆఫ్ ఎ పర్సన్. ఒక వ్యక్తిని మనం పిలుస్తున్నాము అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మధు అనే పేరును మనం పిలిచి, సో మధు ఈస్ డూయింగ్ సో అండ్ సో, లేకపోతే మధు ఈస్ టీచింగ్ అనే ఒక సెంటెన్స్ మీరు మాట్లాడి, ఇందులో నౌన్ ఏంటి? పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో భాగంగా నౌన్ అంటే ఏంటి? మధు ఈస్ టీచింగ్ అన్న ఈ సెంటెన్స్‌లో ఏది నౌన్‌గా పిలువబడుతుంది అంటే నేమ్ అని మనం చెప్పాలి. ఎందుకంటే నౌన్ అంటేనే నేమ్ ఆఫ్ ఎ పర్సన్ అంటే వ్యక్తుల పేర్లు, వస్తువుల పేర్లు, ప్రదేశాల పేర్లు, జంతువుల పేర్లు అంటే ప్రకృతికి సంబంధించినటువంటి జీవచరాలు అంటారు కదా! ఇలాగ. ఇలాంటివన్నీ వచ్చినప్పుడు వాటిని నౌన్స్ అంటారంట అని గుర్తుపెట్టుకోండి చాలు. ఇంక మనకేమి ఎగ్జాంపుల్స్ వద్దు. ఇన్ డెప్త్‌గా వెళ్తే మళ్ళీ నౌన్స్ కూడా మళ్ళీ 5 టైప్స్ ఉన్నాయన్నమాట. అవంతా గ్రామరు, కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ఉపయోగపడతాయి. ఇక్కడ మనకు అస్సలు ఉపయోగపడవు. పైగా మనకు కన్‌ఫ్యూజ్ క్రియేట్ చేసుకోవడం తప్ప ఇంకొకటి కాదు. అందుకనే వాటి జోలికి వెళ్ళలేదు. అవి ఇవ్వలేదు. నెక్స్ట్ ప్రొనౌన్ లేకపోతే వర్బ్ అని ఇచ్చారు కదా కింద. సెకండ్ వన్ ఏంటి? సెకండ్ వన్ ఏంటి ఏమని ఇచ్చారు? వర్బ్ ఇచ్చారు. వర్బ్ అంటే ఏంటి? ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. వర్బ్ అంటే వర్క్ అని గుర్తుపెట్టుకోండి. చేసేటువంటి పని ఏదైతే ఉందో ఓకే. డిస్కస్ చేసుకుంటున్నారా గ్రూప్‌లో? ఓకే. వర్బ్ అంటే మీకు వర్క్ అని గుర్తుకు రావాలి. చేసేటువంటి పని. అంటే ఈట్, డ్రింక్, ప్లే, గో, కమ్ ఇలా ఏవైతే మనం వర్డ్స్ మాట్లాడుతున్నామో వాటన్నిటిని వర్బ్స్ అంటారు అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వర్బ్ అనేది రెండవ టాపిక్ ప్రిపోజిషన్‌లో. అంటే యాక్షన్ అని అర్థమవుతుంది. యాక్షన్ అది గుర్తుపెట్టుకోండి. అడ్జెక్టివ్ థర్డ్ వన్. అడ్జెక్టివ్ అంటే ఏంటి? మనం ఉపయోగించిన నౌన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కొంచెం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఉపయోగించేదే అడ్జెక్టివ్. మీరు అవగాహన కోసమే ఇది కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. మీరు దీంట్లో నుంచి ఇన్ డెప్త్‌గా మాట్లాడేది ఏమీ లేదు. ఒక అవగాహన ఉండాలి జస్ట్. వాట్ ఈస్ వాట్ అని తెలుసుకుంటే చాలు. అందుకని స్పీడ్‌గా వెళ్తా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మధు ఈజ్ ఎ బాయ్ అనేది ఒక సెంటెన్స్. అతను ఒక బాలుడు అనేవాడు ఒక సెంటెన్స్. దానికే గుడ్ అని నేను యాడ్ చేశాననుకోండి. ఆ వర్డ్ లేకపోతే ఆ సెంటెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఇంకొంచెం ఇంటెన్సిఫై చేస్తుంది. ఇంకొంచెం ఎలాబొరేట్ చేస్తుంది. ఇంకొంచెం వర్ణిస్తుంది, వివరిస్తుంది, తెలియజేస్తుంది. కొంచెం ఎక్స్‌ప్లనేషన్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. రైట్? అలాంటి సందర్భాలలో మనం దాన్ని అలా మాట్లాడేటువంటి సెంటెన్స్ ఏదైతే ఉందో ఆ ఉపయోగించే పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని అడ్జెక్టివ్స్ అంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటిఫుల్, హ్యాపీ, సాడ్, ఇంటెలిజెంట్, డల్లర్ ఇలాగ మనం ఉపయోగిస్తుంటాం కదా ఎక్స్ట్రాగా. ఈజ్ ఎ బాయ్ అనేది సెంటెన్సే. కానీ గుడ్ బాయ్, బ్యాడ్ బాయ్ అనేది ఓవరాల్‌గా ఇంకా అది నెగెటివ్ గాని, పాజిటివ్ గాని ఇంకా ఐ మీన్ ఉన్నటువంటి సెంటెన్స్‌లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుందన్నమాట.
అలాంటి సెన్స్ను మనము అడ్జెక్టివ్ అని అంటారు. అడ్వర్బ్ అంటే కూడా ఇది కూడా అలాంటిదే, కాకపోతే కొంచెం వేరియేషన్. ఏంటి వేరియేషన్ అనేది అని అంటే వర్బు, అడ్వర్బు, అడ్జెక్టివ్లు అనే 3 ఇప్పుడు వరకు మనం ఏవైతే ఫస్ట్ డిస్కస్ చేసుకున్నామో ఒక నౌను తప్ప వాటి గురించిన డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ రన్, నేను పరిగెడతా, ఐ రన్ ఎవ్రీడే, నేను రోజు పరిగెడతాను. లేకపోతే ఎవ్రీడే తీసేయండి, ఐ రన్, నేను పరిగెడతాను, ఇది నా హ్యాబిట్ అనే కింద నేను చెప్తున్నాను సింపుల్ ప్రజెంట్ టెన్స్. సో అది కరెక్టే, కానీ ఐ రన్ స్లోలీ, ఐ రన్ ఫాస్ట్లీ, ఐ రన్ యునో వెరీ స్పీడ్ అని ఇలాగా అలాంటి పదాలు ఏవైతే మనం యాడ్ చేస్తున్నామో దాన్ని, అలాంటి వివరణ ఏదైతే ఉందో అలాంటి వివరణతో కూడినటువంటి టాపిక్ ఏదైతే ఉందో దాన్ని అడ్వర్బ్ అని మనం పిలుస్తాము. జస్ట్ అలా గుర్తుపెట్టుకోండి. షీఈ్ బ్యూటిఫుల్ అంటే సెంటెన్స్లో కరెక్ట్ మీనింగ్ ఉంది, కానీ వెరీ అని నేను ఉపయోగిస్తే అది ఏమవుతుంది, అడ్జెక్టివ్ అవుతుంది. అంటే ఇక్కడ అడ్వర్బ్ అన్న ఈ టాపిక్లో 3 విభాగాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. వర్బ్ గురించి, అడ్జెక్టివ్ గురించి, ఈ అడ్వర్బ్ గురించే కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అని గుర్తుపెట్టుకోండి చాలు. ఎక్స్ట్రా దాని గురించి ఏమీ అవసరం లేదు, ఎందుకంటే దీంట్లో నుంచి మీరు మాట్లాడింది లేదు. దీని గురించే మనకు టైం అయిపోతుంది కాబట్టి నేను స్పీడ్గా వెళ్తున్నాను. నెక్స్ట్ ప్రొనౌన్ అంటే ఏంటి? ప్రొనౌన్, నౌను అనేది నేర్చుకున్నాము, ఇక్కడ ప్రొనౌన్. నౌన్కే మనం ప్రో అని యాడ్ చేస్తే ప్రొనౌన్ అవుతుంది. అంటే ఏంటంటే నౌన్కు ప్రొనౌన్కు ఏదో దగ్గర సంబంధం ఉంది అని అర్థమవుతుంది. నౌన్లో మనము వ్యక్తుల పేర్లు మాట్లాడతాం, మధు, రాజు, రాము, సీత, గీత, ఇలాగ పేర్లు మాట్లాడతాం. నౌను మనం చూసాం కదా, నేమ్స్ ఆఫ్ ఎ పర్సన్ అని మాట్లాడాం. ఇక్కడ ప్రొనౌన్ అంటే ఏం లేదు, ఆ వ్యక్తుల పేరు ప్రతిసారి మధు 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 అని అలా మాట్లాడకుండా మనము సింపుల్గా హీ, షీ, ఇట్ లేకపోతే దే అని, ఇట్ అనేది మాట్లాడకూడదు మనుషుల ముందర, మిగతాది. సో వారు, వీరు, ఇతను, అతడు, ఆమె అని ఇలా షార్ట్కట్గా, అంటే నౌను వ్యక్తుల పేర్లని ఇవన్నీ పదే పదే పిలవకుండా షార్ట్గా మనము ఒక మాటలో మాట్లాడడానికి, అంటే అతను, ఆమె అని డిఫరెంట్గా సబ్జెక్ట్స్తో మనము మాడ్యూల్స్తో మాట్లాడడానికి ఉపయోగించేది ప్రొనౌన్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రిపోజిషన్ అని ఏంటంటే ఇవి బ్రిడ్జ్ లాంటివి, ఇవి ఒక కనెక్టర్ లాంటివి, ఒక మీడియేటర్ లాంటివి, ఒక మధ్యవర్తి లాంటివి అని గుర్తుపెట్టుకోవాలి. ఇవి లేకుండా సెంటెన్స్లో ఒక అర్థం ఉండదు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమి ఉపయోగించాము, మీకు అవే ఎగ్జాంపుల్స్ ఎందుకు తీసుకుంటున్నాము అంటే మళ్ళీ మీరు రివిజన్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా మీకు ఒక పిక్చరైజేషన్ రావాలి అన్న ఉద్దేశంతో. ఏ బాల్ ఈజ్ ఇన్ ద టేబుల్, సారీ ఏ బ్యాగ్, రైట్, లేకపోతే బాల్ ఏదైనా ఒకటే. బంతి బ్యాగ్లో ఉంది, అక్కడ లో అంటే ఇన్ అనే వర్డ్ మనం వాడాము, అదే ప్రిపోజిషన్. ఇను, ఆను, టు, ఫ్రమ్, విత్, అబో, బిలో, అండర్, ఫ్రమ్, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ప్రిపోజిషన్స్ అంటారు. అవి సందర్భం ఇంకా టాపిక్ రాలేదు, మనం ఒకటి చూద్దాం. అంటే బాలు బ్యాగ్లో ఉంది, లో అన్నది లేకపోతే సెంటెన్స్ ఏమొస్తుంది, బ్యాగ్ బంతి ఉంది, ఏమీ అర్థం లేదు కదా. సో అందుకని లో వాడాలి. లో అనేది అక్కడ ఇన్ అనే మీనింగ్ వస్తుంది. ఇలాంటివి ప్రిపోజిషన్స్ అంటారు అని గుర్తుపెట్టుకోండి, దాని గురించి ఏమీ ఆలోచన చేయొద్దు. నెక్స్ట్ కంజంక్షన్స్ అంటే ఇవేమి అంటారు అంటే బంధ పదాలు అంటే 2 బంధాలను, ఇద్దరి స్నేహాన్ని, లేకపోతే 2 రిలేషన్స్ను కలిపేటువంటి అలాంటి సంబంధాలలో వాడేటువంటి పదాలు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రాజు అండ్ రాము ఆర్ గుడ్ ఫ్రెండ్స్ అని నేను వాడాను అనుకోండి, రాజు రాము వారిద్దరు స్నేహితులు అని అర్థమవుతుంది ఆ సెంటెన్స్లో. వారి బంధాన్ని కలిపి మాట్లాడేటువంటి ఒక సందర్భం, అక్కడ నేను అండ్ అని ఉపయోగించాను. ఆ అండ్ అన్న వర్డ్ ఏది అని అంటే దాన్నే కంజంక్షన్ అంటారు ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో, రైట్, అది గుర్తుపెట్టుకోండి. రాజు ఆర్ రామ కెన్ గో టు దట్ ప్లేస్, వారు ఇద్దరు వెళ్ళగలరు, వారిద్దరిలో ఎవరైనా వెళ్ళగలరు. సో అక్కడ ఆర్ అనేది కంజంక్షన్ అన్నమాట. అంటే ఆరు, అండ్, బికాజ్, ఆల్దో, ఈవెన్ దో, ఇలాంటి పదాలు ఉంటాయి, అవి కంజంక్షన్స్ అంటారు. ఇంటర్జెక్షన్స్ అంటే ఆశ్చర్యార్థకంగా మనం సంతోషానికి కానీ దుఃఖానికి కానీ వ్యక్తపరిచే భావోద్రేకం ఉంటుంది కదా, సంతోషం అయితే ఒకలాగా, బాధపడితే ఒకలాగా, వావ్, ఓ మై గాడ్, ఓ గుడ్నెస్, ఇలాగ ఉంటాయి కదా. ఇలాంటి
పదజాలాలకు సంబంధించినటువంటి వివరణనే ఇంటర్జెక్షన్. అంటే ఆశ్చర్యాన్ని వ్యక్తపరచడం, అది ఇంటర్జెక్షన్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫస్ట్ క్లాస్. సో చాలా ఎక్కువ అయిపోతుంది, అంటే ఐ మీన్ ఒక టాపిక్కి ఇంత టైం అయిపోతుంది. నేను కొంచెం ఇంకా స్పీడ్గా వెళ్తాను. నెక్స్ట్ సెకండ్ టాపిక్ ఏంటి మనకి? సెకండ్ టాపిక్ ఏముంది? వర్బ్ ఫార్మ్స్. వర్బ్ ఫార్మ్స్ అంటే ఏంటి మనకు తెలుసు. దెర్ ఆర్ 4 వర్బ్ ఫార్మ్స్ వీ హ్యావ్ ఇన్ ఇంగ్లీష్. వర్బ్ 1, 2, 3, 4. ఈ 4 వర్బ్ ఫార్మ్స్ మళ్ళీ అగైన్ 2 టైప్స్ అని మనకు తెలుసు. ఒకటి ఏంటి? రెగ్యులర్ వర్బ్స్, రెండవది ఇర్రెగ్యులర్ వర్బ్స్. రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏంటి? V1 నుంచి V4 వరకు కామన్గా ఉంటాయి, సేమ్ ఆల్మోస్ట్ అలానే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లే అనేది తీసుకుంటే V1 ప్లే, V2 ప్లేయిడ్, V3 ప్లేయిడ్, V4 ప్లేయింగ్. అంటే ఆల్మోస్ట్ అలాగనే ఉన్నాయి. ఒక్క ఈడి యాడ్ చేసుకుంటూ వెళ్తాము, V4కు ఇంగ్ యాడ్ చేసుకుంటూ వెళ్తాము. అంటే పలికే విధానం దాదాపుగా అలానే ఉంది కాబట్టి వాటిని రెగ్యులర్ వర్బ్స్ అని మనం పిలవడం జరుగుతుంది. ఇర్రెగ్యులర్ అని మనం పిలుస్తున్నాము అంటే ఒక్కొక్క వర్డ్ V1 ఒకలాగా, V2 ఒకలాగా, V3 V4 ఒకలాగా అలా ఉంటుంది అనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈట్, V1 ate, V2 eaten, V3 eating, V4 go, went, gone, going. సో నాలుగు రకాలుగా ఉన్నాయి కదా, అలాంటి వాటిని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటారు అని గుర్తుపెట్టుకోండి. వర్బ్ అంటానే మీకు గుర్తు రావాల్సింది వర్క్, యాక్షన్, పని. ఓకేనా? ఈ పదాలన్నీ తిరుగుతూ ఉండాలి మన మైండ్లో. అప్పుడే మనకు సెంటెన్స్ ఫార్మాట్స్లో ఫార్మాట్ చేసేటప్పుడు వర్డ్స్ మనకు తొందరగా స్ట్రైక్ అయిపోతాయి అనమాట మైండ్లో. రైట్? సో ఇది V1 అంటే ఏంటి? బేస్ ఫామ్ అంటే అలవాటుగా చేసేటువంటి పనులకు సంబంధించినటువంటిది అని గుర్తుపెట్టుకోండి. అలవాటుగా రోజు బ్రష్ చేస్తాం మనం, లేకపోతే ఆఫీస్కి వెళ్తాం, వర్క్ చేస్తాం, మనం తింటాం, రాస్తాం, నేర్చుకుంటాం, వెళ్తాం, నిద్రపోతాం, మాట్లాడతాం. ఇలా రోజు నేను ఒక పని చేస్తాను, ఇది నాకు చేయటం అలవాటు అని చెప్పేటువంటి సందర్భం ఏదైతే ఉందో, అది ఏది అయినా కానీ, ఏ టైంలో చేసినా, ఎన్నిసార్లు చేసినా కూడా మనం ఒకటి అలవాటుగా చేస్తున్నాము అంటే దాన్ని ఏ సందర్భాల్లో V1తో మాట్లాడతామా, V2తోనా, V3తోనా, V4తోనా అంటే V1తో మాట్లాడతాము. అందుకనే దాన్ని బేస్ ఫామ్ అంటారు. సో అలవాటుగా చేసే పనులకు ఉపయోగించే వర్బ్ ఏంటి అని అంటే V1, దాన్నే మనం బేస్ ఫామ్ అంటున్నాము. అయితే సింగులర్స్కి మాత్రము మనము ఎస్ లేదా ఈఎస్ మాత్రం యాడ్ చేస్తాము, అది ఇప్పుడు తర్వాత చూద్దాం. V2 ఫామ్ అంటే ఏంటి? V2 అంటే జరిగిపోయిన పనులు. నేను తినేశాను అంటే ఏంటి? ఒక పని గతంలోనే అయిపోయింది, స్టార్ట్ అయింది, అయిపోయింది. ఐ కంప్లీటెడ్, ఐ రీచ్డ్, ఐ అరైవ్డ్, ఐ ఐ ప్లేడ్, ఐ డ్రంక్. సో ఇలాగా మనము అయిపోయిన యాక్షన్స్ ఏవైతున్నాయో అవి V2. నెక్స్ట్ V3 అంటే ఏంటి? ఇవి కూడా అయిపోయినవే, కాకపోతే ఇప్పుడిప్పుడే ఫ్రెష్ ఈవెంట్, రీసెంట్ యాక్టివిటీస్ అని మనం నేర్చుకున్నాం. రీసెంట్ యాక్టివిటీస్, జస్ట్ నో యాక్షన్స్ అనమాట. జస్ట్ నో యాక్షన్స్ అంటే ఇప్పుడిప్పుడే అయిపోయింది, ఈ మధ్యన అయిపోయింది, ఇందాకే అయిపోయింది అని చెప్పేటువంటిది. V2 కూడా అయిపోయిందే, కాకపోతే అది కొంచెం లాంగ్ డ్యూరేషన్ అన్నట్టు. V3 కూడా అయిపోయిందే, ఇది కూడా పాస్ట్ మూమెంటే, కాకపోతే ఇప్పుడిప్పుడే అయిపోయింది అని చెప్పేటువంటి సందర్భం. ఇదే వేరియేషన్. రైట్? V4 అంటే ఏంటి? కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది అనేది. జరుగుతూ ఇందులో మరలా 3 రకాలు. ఒకటి ప్రజెంట్ కంటిన్యూయస్ అన్నారు, ఇక్కడ నేను కవర్ చేస్తున్నాను. నెక్స్ట్ బి ఫార్మ్స్లో అక్కడ మనం తొందరగా వెళ్ళిపోదాం. ప్రజెంట్ కంటిన్యూయస్ అని అన్నాము. ప్రజెంట్ కంటిన్యూయస్ అంటే కంటి ముందు జరిగేటువంటి పనులు. ఐ ఆమ్ టీచింగ్ యూ, హీ ఈజ్ లిజనింగ్, యు ఆర్ వాచింగ్ అని ఇలాగ మనం మాట్లాడతాము. అవి కంటి ముందు జరిగేటువంటివి, అవి మనం ఇంగు ఫామ్తోనే మాట్లాడతాము, అంటే V4తోనే. ఇందులో రెండవది ఏంటి? గతములో కంటిన్యూగా జరిగేవి. గతములో దానికే వజ్వర్ అనేది వాడాము, కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. గతములో వజ్వర్ అంటే గతము. యామ్, ఈజ్, ఆర్ అని మాట్లాడితే అది ప్రస్తుతము, మీకు తెలుసు అది. నెక్స్ట్ ఫ్యూచర్లో నేను కంటిన్యూగా ఆ పని చేస్తూ ఉంటాను, కంటిన్యూగా అది జరిగిస్తూ ఉంటాను అని చెప్పేటువంటిది ఫ్యూచర్లో, దాన్ని ఫ్యూచర్ కంటిన్యూయస్ అంటారు. అక్కడ విల్, బి అని మాట్లాడతాము, సింగులర్స్కైనా ప్లూరల్స్కైనా. రైట్? సో V1, V2, V3, V4 క్లోజ్. రైట్? సో ఎగ్జాంపుల్స్ ఉన్నాయో అవి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ డే 3.
నౌ వీ ఎంటర్డ్ విత్ బీ ఫామ్. బీ ఫామ్తో మనం ఇప్పుడు ఉన్నాం. బీ ఫామ్స్ అంటే ఏంటి? బీ ఫామ్స్ మరలా అవి మూడు రకాలు. ఇందాక చెప్పినవి మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతుంటాయి కాబట్టి మీకు ప్లస్ అవుతుంది. బీ ఫామ్స్లో నేను క్లాస్ 3 చూస్తున్నాను. క్లాస్ 3 ఏంటి? తెలుగులో మనం డైరెక్ట్గా చదువుతాం. ప్రజెంట్ బీ ఫామ్స్ అంటే యామ్, ఈజ్, ఆర్, ఎవరైనా లేదా ఏదైనా ప్రస్తుత స్థితి గురించి మాట్లాడటానికి ఉపయోగపడుతుంది అన్నారు. స్థితి అంటే ఏంటి? స్థితి అంటే మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్లో కొద్దిగా పరిజ్ఞానం ఉన్నా లేకపోయినా పర్లేదు, కానీ తెలుగులో మనము ఖచ్చితంగా పరిజ్ఞానం ఉండాలి మనం. ఎందుకంటే తెలుగులోనే టీచ్ చేసుకుంటున్నాం కాబట్టి మనకు ఆ పరిస్థితులను అవగాహన చేసుకోవటానికి మనము తెలుగులో కూడా మనకు ఒక చిన్న కమాండ్ ఉండాలి. స్థితి అంటే ఏంటి? స్థితి అంటే స్టేట్ అని పిలుస్తాం ఇంగ్లీష్లో, లేకపోతే పరిస్థితి అని కూడా మాట్లాడుకోవచ్చు. స్థితి అంటే పరిస్థితి, అంటే ఉన్నటువంటి కండిషన్. దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ వర్డ్, కండిషన్ అని కూడా మాట్లాడుకోవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఏ టీచర్ అని నేను అన్నాను అనుకోండి, అది నా స్థితి. టీచింగ్ అనేది నా యొక్క స్థితి అంటే అక్కడ ఏదో పేదరికం ధనికం అని అలా తీసుకోవద్దు. ఇన్ జనరల్గా అలా కూడా అనుకుంటారు, అలా తీసుకోవద్దు. ఒకరి యొక్క జీవన విధానం, ఒకరి యొక్క లైఫ్ స్టైల్ అన్నట్టుగా మనం మాట్లాడవచ్చు అనమాట. అంటే ఈ బీ ఫామ్స్ ఆమిజార్ అనేది ఏదైతే ఉందో క్లాస్ 3లో పార్ట్ 1 ఆమిజార్ అనేది ఏదైతే ఉందో ఇక్కడ మనం డిస్కస్ చేసుకునేది ఏంటి అని అంటే ఒక వ్యక్తి యొక్క స్టేటస్ అనొచ్చు, కండిషన్ అనొచ్చు, స్థితి అనొచ్చు, స్టేట్ అనొచ్చు, దాన్ని ఇంగ్లీష్లో సిచ్యువేషన్ అని కూడా అనొచ్చు. ఇప్పుడు ఐఎమ్ ఏ టీచర్, యువర్ ఏ టీచర్, యువర్ ఏ స్టూడెంట్, యువర్ ఏ బిజినెస్ మెన్ ఆర్ ఉమెన్, యువర్ ఎంటర్ప్రీనర్ అని ఇలాగా ఒక వ్యక్తి యొక్క స్థితిని గురించి అతను ఏం చేస్తున్నాడండి? టీచింగ్. అతను ఒక టీచర్, అతను ఒక స్టూడెంట్, అతను ఒక బిజినెస్ మ్యాన్ అని అంటే ఆ పదాలలో, ఆ టీచరు, బిజినెస్ మ్యాన్ అన్న పదాలలో అతని యొక్క స్థితి ఏంటో అర్థమవుతుంది. అంటే అతని యొక్క జీవనం, అతని యొక్క లైఫ్ స్టైల్ ఏంటో అర్థమవుతుంది. రైట్? అలాగా మనము అతను స్టూడెంట్ అండి, అతను ఒక టీచర్ అండి, అతను ఇదండి అదండి అని అతని జీవితంలో ఉన్నటువంటి ఆ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో, ఆ స్టేట్ ఏదైతే ఉందో, ఆ స్థితి ఏదైతే ఉందో, అలాంటి వాటన్నిటికీ మనము బీ ఫామ్స్ అనేవి వాడతాము. అందులో ప్రజెంట్ బీ ఫామ్ అంటే ఆమిజార్ అనేది వాడతాం. అంటే ఏంటంటే ఐఎమ్ ఏ టీచర్ అంటే నేను ప్రస్తుతానికి టీచర్ను అని అర్థం. హీఈస్ ఏ బిజినెస్ పర్సన్ అని నేను మాట్లాడాను అనుకోండి, హీఈస్ ఏ బిజినెస్ పర్సన్ అని, అతను ఒక బిజినెస్ చేసేటువంటి ఒక వ్యక్తి అని అర్థం. అంటే నేను ప్రజెంట్ బీ ఫామ్లో ఆమిజార్ అని మాట్లాడుతున్నాము అంటే ప్రజెంట్కే చెందినవి, అది అంటే ప్రస్తుతం అతను ఒక బిజినెస్ మ్యాన్ అని అర్థం. ఐఎమ్ ఏ టీచర్ అంటే ప్రస్తుతం నేను ఒక టీచర్ను అని అర్థం. గతం గురించి మాట్లాడట్లేదు, నేను ఫ్యూచర్ గురించి మాట్లాడట్లేదు, ప్రస్తుతమే. దే ఆర్ టీచర్స్ అని మాట్లాడితే వారు టీచర్స్, అది ప్రస్తుతము. ఎందుకంటే ప్రజెంట్ బీ ఫామ్ గురించే మనం మాట్లాడుకుంటున్నాము. రైట్? ఇది క్లియర్ కదా? నెక్స్ట్ పాస్ట్ బీ ఫామ్స్ అంటే ఏంటి? ఇవి బీ ఫామ్సే, కాకపోతే పాస్ట్ గురించి. పాస్ట్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? వర్ గుర్తొస్తుంది. వజ్ అనేదేమో ఐ, హీ, షీ, ఇట్, ఎనీ సింగులర్స్ కు యూజ్ చేస్తాం. హీ వాజ్, ఐ వాజ్, షీ వాజ్, ఇట్ వాజ్, మధు వాజ్, రాము వాజ్, శ్రీనివాసు వాజ్ అని ఇలాగ మాట్లాడతాం. ప్లూరల్కి ఏవైతే ఉన్నాయో వాటికి యువర్, దేవర్, వీవర్, లైక్ దట్ మనం మాట్లాడతాము. ఇది ఎందుకు మాట్లాడతాము? పాస్ట్ వర్డ్లోనే ఉంది చూడండి. పాస్ట్ బీ ఫామ్ అంటే గతంలో నేను ఒక టీచర్ నండి, ఐ వాజ్ ఎ టీచర్. గతంలో నేను టీచర్ను, ఇప్పుడు కాదు. ఒకవేళ ఇప్పుడు టీచర్ అంటే ఐఎమ్ ఏ టీచర్ అని ఇప్పుడు దాకా డిస్కస్ చేసుకున్న ప్రజెంట్ బీ ఫామ్లోకి వెళ్తాం మనం. రైట్? సో ఐ వాజ్ ఎ టీచర్, గతంలో వాళ్ళు టీచర్స్ అండి, దే వర్ టీచర్స్. ఓకేనా? దే వర్ టీచర్స్, గతంలో వాళ్ళు టీచర్స్. రైట్? ఇలా అనమాట. గతము గురించి మాట్లాడుతున్నప్పుడు వర్, ప్రస్తుతం యొక్క స్టేట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆమిజార్. సిచ్యువేషన్ బట్టి దేనికి ఏది ఉపయోగిస్తారన్నది మీకు తెలుసు. నెక్స్ట్ ఫ్యూచర్లో మనము మాట్లాడేటువంటి స్థితి గురించి మాట్లాడే దాన్ని ఫ్యూచర్ బీ ఫామ్స్ అంటారు.
అక్కడ అన్నిటికీ విల్ బి అని పోతుంటుంది. అంటే ఇప్పుడు నేను స్టూడెంట్ని అనుకోండి, నాది కోర్స్ అయిపోచేసి నేను నెక్స్ట్ ఇయర్ నేను ఒక జాబ్ తెచ్చుకుంటాను అనుకోండి, టీచర్ని అవుతాను, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అవుతాను అనుకోండి, లేకపోతే ఏదో మీరు ఏదైనా ఊహించుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అవుతాను ఎప్పుడు 2025, ఇప్పుడు 24 25 అంటే ఫ్యూచర్ అనమాట, జరగబోయే కాలం. సో అప్పుడు నేనేమంటాను, ఐ విల్ బి ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్ ఆర్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్ అని కూడా మాట్లాడవచ్చు, బట్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్ అంటే ఇక్కడ ఏంది 2025వ సంవత్సరానికి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ను అవుతాను అంటే అది ఫ్యూచర్, అయ్యాను అంటే ప్రజెంట్, అయ్యాను అంటే పాస్ట్. ఇప్పుడు నేను నేను ఇప్పుడు టీచర్నే, నేను ఇప్పుడు స్టూడెంట్నే అని మనం ఇప్పుడు ప్రస్తుతం అని మాట్లాడితే ఆమిజార్, గతంలో నేను టీచర్ను అది ఇదని ఆ విధంగా మాట్లాడితే వజ్వర్, ఫ్యూచర్లో నేను టీచర్ను అవుతాను, డాక్టర్ను అవుతాను అంటే ఫ్యూచర్ బీఫామ్. క్లియర్? దాట్స్ ఇట్. సో ప్రాక్టీస్ ఉన్నాయి చూడండి ఒకసారి. నెక్స్ట్ అంటే క్లాస్ 4 కూడా కవర్ చేశాను అక్కడ, నేను అది తీయకుండానే చూశాను. నెక్స్ట్ క్లాస్ ఫిఫ్త్ ఏముంది క్లాస్ ఫిఫ్త్లో? ఐఎన్జి అంటే అక్కడే నేను కవర్ చేశాను చూసారా. ఐఎన్జి అంటే V4 కదా, వర్బ్ 4 అనేదే మనం ఐఎన్జి ఫామ్. దాన్నే ప్రజెంట్ పార్టిసిపుల్ అని అంటారు, ప్రోగ్రెసివ్ ఫామ్ అని అంటారు, ఇంగ్ ఫామ్ అంటారు, V4 అని కూడా అంటారు, ఎలా అయినా పిలవచ్చు. ఇందులో 3 రకాలు ఉంటాయని చెప్పాను, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. ప్రస్తుతం జరుగుతూ ఉంది ఒక పని, అది ప్రజెంట్. ఒకప్పుడు జరుగుతూ ఉండెను గతములో, అది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. మళ్ళీ ఫ్యూచర్లో ఒక పని జరుగుతూ ఉంటుంది అనేటువంటి కంటిన్యూస్ ఏదైతే ఉందో, అంటే జరుగుతూ అనేది కంటిన్యూ అన్న పదమే కదా. సో ఫ్యూచర్లో ఒకటి జరుగుతూ ఉంటుంది అనేటువంటిది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. అంటే ఇక్కడ ఏంటో తెలుసా, మీరు ఒక్కసారి వేరియేషన్ గమనించండి. ఇందాక బీ ఫార్మ్స్ అనేవి మనం ఏవైతే డిస్కస్ చేసుకున్నామో, ఆ బీ ఫార్మ్స్ గురించే మళ్ళీ ఇక్కడ ఎలాబరేటెడ్గా డిస్కస్ చేసుకుంటున్నాం. వేరియేషన్ గమనించండి, ఒక్కసారి నా వైపు చూడండి, ఒక్కసారి ఇక్కడ ఇదొక్క మాట వినండి మంచిగా. బీ ఫార్మ్స్ అనేది మనం ఏవైతే ఇప్పుడు డిస్కస్ చేసుకున్నామో, అది మన యొక్క స్టేట్ గురించి తెలియజేస్తుంది. అంటే అతను టీచరు, ఇతను లాయరు అన్నట్టుగా ఒక స్థితి గురించి తెలియజేస్తుంది బీ ఫార్మ్స్. అక్కడ ఆమిజార్ ఉపయోగించాము, ప్రస్తుతము అని ప్రజెంట్ బీ ఫార్మ్ కింద, గతము అని వజ్వర్ ఉపయోగించాము పాస్ట్ బీ ఫార్మ్ కింద, ఫ్యూచర్ బీ ఫార్మ్స్ అనేవి ఉపయోగించాము విల్ బి అనే దాని కింద కదా. అదే ఇక్కడ మాట్లాడుతున్నాము, అవే ఆమిజార్ వస్తుంది, అదే వజ్వర్ వస్తుంది, అదే విల్ బి లేదా షెల్ బి వస్తుంది. కాకపోతే అది స్టేటస్ గురించి బీ ఫార్మ్స్ అనేది, ఇది యాక్షన్ గురించి మీకు అర్థమవుతుందా? యాక్షన్ గురించి, చేసేటువంటి పని గురించి. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ టీచింగ్, నేను ప్రస్తుతం బోధిస్తూ ఉన్నాను, చెబుతూ ఉన్నాను అనేది యాక్షన్. ఇది యాక్షన్ అంటే వర్బ్ అంటే పని అంటే మనము వర్క్ అని గుర్తుపెట్టుకోండి అన్న. ఏ పదాలైనా, ఇన్ని పదాలు ఎందుకు చెప్తున్నానంటే ఒక్కటైనా మనకు స్ట్రైక్ అయిపోవాలి బాగా స్ట్రాంగ్గా, అందుకని చెప్తున్నా, రైట్. అక్కడేమో నేను టీచర్ను, నేను లాయర్ను అని 3 కాలాల్లో చెప్పాము, అది సేమ్ అవే ఉపయోగిస్తూ ఇక్కడ, అక్కడేమో స్టేట్ గురించి, ఇక్కడేమో యాక్షన్ గురించి. నేను చెబుతూ ఉన్నాను, నేను తింటూ ఉన్నాను, నేను తింటూ ఉంటిని, నేను తినబోతూ ఉంటాను ఆ టైంలో అని చెప్పేటువంటిది, రైట్. ఇక్కడ కూడా అదే ఆమిజారు, ఇక్కడ కూడా అదే వజ్వారు, ఇక్కడ కూడా అదే విల్ బి ఆర్ షెల్ బి, రైట్. అక్కడేమో స్టేట్స్, ఇక్కడేమో యాక్షన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఏంటి యాక్షన్ అంటే? నేను వింటూ ఉన్నాను, నేను తింటూ ఉన్నాను, నేను చెబుతూ ఉన్నాను అనేటువంటివి యాక్షన్స్. ఇవి ఇంగ్ ఫార్మ్స్. క్లియర్. నెక్స్ట్ క్లాస్ 6 ప్రజెంట్ బీ ఫార్మ్స్, పాస్ట్ బీ ఫార్మ్స్. ఓకే, క్లాస్ 6th 7th 2 కంటిన్యూస్ గురించే ఉన్నాయి, 2 కవర్ చేసినట్టే. ఫ్యూచర్ బీ ఫార్మ్స్ కూడా కవర్ చేసినట్టే. వేరియేషన్ ఒక్కటి అర్థమవుతుందా లేదా అనేదే గమనించండి, అదే థీమ్. ఓకేనా, అదే థీమ్. నెక్స్ట్ ఏంటి? క్లాస్ 9 అంటే 6th 7th 8th 3 వీటి గురించే ఉన్నాయన్నమాట. ఆ పైన 3
బీ ఫార్మ్స్ అంటే స్టేట్ గురించి, ఐఎమ్ ఏ టీచర్ అది ఇదని వాటి గురించి ఉన్నాయి. అవే ఇక్కడ ఉపయోగిస్తాం. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, విల్ బి ఆర్ షెల్ బి ఉపయోగిస్తాం. కాకపోతే నేను అది చేస్తూ ఉన్నాను అని ప్రజెంట్లో, నేను అది చేస్తూ ఉంటిని అనేది పాస్ట్లో, చేస్తూ ఉంటుంది అని, నేను చేయబోతూ ఉంటాను, లేకపోతే ఫ్యూచర్లో అది చేస్తూ ఉంటాను అని చెప్పేది ఫ్యూచర్ అని చూసాం. నెక్స్ట్ 9th డూ ఫార్మ్స్ అనేవి చూసాము. ఇందులో 3 ఉన్నాయి, ఏంటో చూద్దాం. డూ ఫార్మ్స్ అనేది చూస్తున్నాం. ఏంటి డూ ఫార్మ్ అంటే ప్లూరల్స్ ఏవైతే ఉన్నాయో సబ్జెక్ట్స్, ఐ కానీ, యూ కానీ, వీ కానీ, దే కానీ, ప్లూరల్స్, బుక్స్, యానిమల్స్, చిల్డ్రన్, మొబైల్స్, ల్యాప్టాప్స్ అని ఇలా ప్లూరల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి ముందు డూ అనేది వాడతాము. సింగులర్స్ హీ, షీ, ఇట్, మధు, సీత, గీత, రామ ఇలాగ పేర్లు కూడా ఏవైతే ఉన్నాయో, బుక్, మొబైల్ అని సింగులర్గా పిలువబడేవి ఏవైనా కానీ సింగులర్ అనేవన్నిటికీ డస్ ఉపయోగిస్తాము. డస్ అనేది గుర్తుపెట్టుకోండి. రైట్. ఇప్పుడు చూడండి కీవర్డ్స్. అసలు డూ ఫార్మ్స్ అంటేనే అర్థం ఏంటి అని అంటే ఇదొక్క పదాన్ని గుర్తుపెట్టుకోండి, గుర్తుండకపోతే రాసుకోండి. డూ ఫార్మ్స్ అని అంటే ఏంటి అని అంటే అలవాటుగా చేసేటువంటి పనులు అని రాసుకోండి. జస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్ అంటారు, లేదా డైలీ రొటీన్స్ అంటారు, లేదా హ్యాబిట్స్ అని కూడా మనం పిలవచ్చు జనరల్గా, నో ఇష్యూ. సో క్లియర్ అవుతుంది కదా, రైట్. డూ ఫార్మ్స్ అంటే మనము ప్రజెంట్ టెన్స్, సింపుల్ ప్రజెంట్ టెన్స్ అని ఇప్పుడు డిస్కస్ చేసుకుంటాం. ఆ టాపిక్ కూడా ఉంది, అది కూడా ఇక్కడే కవర్ చేస్తున్నాం కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఎందుకంటే ఇక్కడ ఉండేది అక్కడ కూడా ఉంటుంది. మరి ఇక్కడ ఎందుకు ఇచ్చారు, అక్కడ ఎందుకు ఇచ్చారంటే చిన్న స్లైడ్ డిఫరెన్స్ ఉంటుంది, అది మీకే అర్థమవుతుంది నేను చెప్పకుండానే అక్కడ వచ్చేసరికి మనం. బట్ ఇక్కడే చెప్పేస్తున్నాం. డూ ఫార్మ్స్ అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనేది మీరు ఏదైతే నేర్చుకున్నారో అలవాటుగా చేసేటువంటి పనులు. నేను రోజు పేపర్ చదువుతాను, నేను రోజు ఆఫీస్కి వెళ్తాను, నేను ఇయర్కి ఒకసారి న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటాను, ఇయర్కి ఒకసారి బర్త్డే చేసుకుంటాను, ఇయర్కి ఒకసారి సంథింగ్ ఒక ఫంక్షన్ చేసుకుంటాము, ఒక ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటాము. అంటే ఏంటంటే రోజు అని కానీ, 1 వీక్ ఒకసారి కానీ, 1 మంత్కి ఒకసారి కానీ, 10 ఇయర్స్కి ఒకసారి కానీ, 1 ఇయర్కి ఒకసారి కానీ, 100 ఇయర్స్కి ఒకసారి అయినా కానీ, ఎన్ని సంవత్సరాలకైనా ఒక పని చేయటం నాకు అలవాటండి, ఒక పని చేయటం నాకు అలవాటు అని మీరు అంటున్నారు అంటే దానిని మనము డూ లేదా డస్ అని ఉపయోగిస్తాము. డూ అనేది ప్లూరల్స్కి, డస్ అనేది సింగులర్స్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ గో టు కాలేజ్ అనే ఎగ్జాంపుల్ అక్కడ ఇచ్చారు. నేను ఎగ్జాక్ట్గా అదే చదువుతున్నాను మీకు తీసి. ఐ గో టు కాలేజ్ అని నేను ఉపయోగించాను అంటే దాని అర్థము ఐ అంటే సింగులరు, ప్లూరలు. ఐ అంటే దాని ముందు గో అనేది వాడాము. ఒకవేళ హీ అనేది నేను వాడితే దానికి ముందు గో అనేది కాకుండా ఆ గో అన్న పదానికి ఈఎస్ యాడ్ చేస్తే గోస్ అని నేను వాడుతాను. ఓకేనా, ఈ వేరియేషన్ ఒక్కటి ఫస్ట్ గమనించండి. నెక్స్ట్ యూ గో, హీ గోస్, దే గో, షీ గోస్ అంటే జీవో అన్న గో అన్న వర్డ్కు ఈఎస్ యాడ్ చేస్తాం. ఎందుకంటే సింగులర్స్కి ఎస్ లేదా ఈఎస్ లేదా ఐఈఎస్ అంటే అవసరాన్ని బట్టి మాట్లాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ప్లే, నేను ఆడతాను, ఇది నాకు అలవాటు. హీ ప్లేస్ అంటే ప్లే అన్నదానికి ఎస్ యాడ్ చేస్తున్నాం అక్కడ. ఎందుకంటే ప్లే అన్నదానికి ఈఎస్ యాడ్ చేస్తే మీనింగ్ ఉండదు, ఎస్ యాడ్ చేస్తే సరిపోతుంది ప్లేస్. అలా సింగులర్స్కి ఏమో ఏమి యాడ్ చేయకుండా ఐ ప్లే, యూ ప్లే, ఐ ప్లే, యూ ప్లే, దే ప్లే, వీ ప్లే అని మాట్లాడతాము. సింగులర్స్కి మాత్రం హీ ప్లేస్, షీ ప్లేస్, ఇట్ ప్లేస్, మధు ప్లేస్ అని మనం మాట్లాడతాం. ఈ వేరియేషన్ అర్థం చేసుకోండి. సో ఇక్కడ మనము సింగులర్ ప్లూరల్స్తో ఐ గో టు కాలేజ్ అంటే నేను కాలేజ్కి వెళతాను అని నేను మాట్లాడుతున్నాను అంటే అది నాకు అలవాటు అనే సెన్సులో, అనే అర్థంలో, అనే కోణంలో నేను మాట్లాడుతున్నాను అని దాని అర్థం. ఓకేనా, నేను రోజు అని ఉపయోగించకపోయినా పర్లేదు, నేను కాలేజ్కి వెళ్తాను, నేను ఆఫీస్కి వెళ్తాను, నేను మార్కెటింగ్ చేస్తాను, నేను జాబ్ చేస్తాను, నేను డ్యూటీ చేస్తాను, నేను వింటుంటాను అని ఇలా అలవాటుగా ఒక పని ఉంది అని అంటే అది డూ ఫార్మ్స్. ప్లూరల్కి ఏమో డూ అని ఉపయోగిస్తాం, సింగులర్స్కి ఏమో డస్ ఉపయోగిస్తాం. బట్ పాజిటివ్ సెంటెన్స్లో అవసరం లేదు. సింపుల్గా ఐ గో టు కాలేజ్, హీ గోస్ టు కాలేజ్ అని మాట్లాడండి. బట్ నెగిటివ్స్లో మాత్రమే డూ డస్లు వాడుతుంటాం అనమాట. అంటే ఐ గో టు కాలేజ్ ఇది ప్లూరల్తో కరెక్ట్. దీన్ని ఇంట్రాగేటివ్లో చేసే అంటే నేను వెళ్తానా కాలేజ్కి అని ఇంట్రాగేటివ్లో మాట్లాడేటప్పుడు డూ ఐ గో టు కాలేజ్
అంటే ఉపయోగించే పాజిటివ్ సెంటెన్స్కు ఫస్ట్లో మనము ఆ ఐ అన్న సబ్జెక్ట్కు ముందు డూ పెడతాము. సింగులర్స్కి కూడా హీ గోస్ టు కాలేజ్ అని మనం మాట్లాడితే వాటికి ముందు డస్ పెడతాము. ఎందుకంటే డూ అనేది ప్లూరల్స్కి, డస్ అనేది సింగులర్స్కి. ఇదంతా దేని గురించి అంటే అలవాటుగా చేసే పనులు, అలవాటుగా అది ఏ కాలంలోనైనా మీరు చేసుకోండి. ఒక పని ఎంత టైం డ్యూరేషన్ అయినా తీసుకోండి. ఒక పని నాకు అలవాటు అని అంటే ఇది మాట్లాడతాం. సో క్లియర్. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకేముంది? ఓకే, ఇదంతా ఏది నైన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ మొత్తము డూడస్ గురించే ఉంది. నెక్స్ట్ 10th. డూడస్ నైన్త్ క్లాస్ మొత్తం డూడస్ గురించే ఉంది. మరి డిడ్డు వీళ్ళు ఎక్కడొచ్చింది? అది కూడా ఉండాలి. ఎనీవే మనం కవర్ చేస్తూనే ఉన్నాము. అక్కడ మళ్ళీ వస్తుంది, నో ఇష్యూ, నేను కవర్ చేస్తాను. 10th క్లాస్. క్లాస్ 10 హౌ టు ఫ్రేమ్ క్వశ్చన్స్ విత్ డబుల్ హెచ్ వర్డ్స్. డబుల్ హెచ్ వర్డ్స్ అంటే ఏంటి? డబుల్ హెచ్ వర్డ్స్ అంటే ప్రశ్నార్థకాలు అంటారు. ప్రశ్నించటం, ప్రశ్నార్థకాలు అని దాని అర్థం. ఎక్కడికి వెళ్తారు అంటే వాట్ అనే వర్డ్తో మనం ప్రశ్నిస్తున్నాం. ఎలా వెళ్తారు అంటే హౌ, హౌ, ఎలా అని ప్రశ్నిస్తున్నాం. ఎందుకు వెళ్తారు అంటే వై, ఎందుకు అనే దానితో ప్రశ్నిస్తున్నాం. ఎవరితో వెళ్తారు? ఫ్రమ్ హూమ్. ఫ్రమ్ అంటే నుండి, హూమ్ అంటే ఎవరి అని అర్థం. ఎవరితో ఎవరి నుండి వెళతారు అంటే వారి నుండి వెళ్తారా అంటే రెఫరల్గా అన్నట్టు, వారు రికమెండ్ చేసి వెళ్తారా అన్నట్టు. ఒకవేళ ఇంకా ఇలా చెప్తాను చూడండి. ఎవరితో వెళతారు? విత్ హూమ్. విత్ అంటే తో అని అర్థము. హూమ్ అంటే ఎవరి అని అర్థం వస్తుంది. అంటే ఎవరితో అని అర్థం. విత్ హూమ్ అంటే అక్కడ విత్ హూమ్ అనేది ప్రశ్నించటము, ప్రశ్న అని అర్థమవుతుంది. అంటే వాటు, వెన్ను, వేరు, విచ్, వై, హౌ మచ్, హౌ మచ్ అనేది రేట్స్కు మాత్రమే ఉపయోగిస్తాము. ఆ రేట్ ఎంత, హౌ మచ్ అని మాత్రం ఉపయోగిస్తాము, ఇక్కడ ఉపయోగపడదు. ఇలా ఏదైనా ప్రశ్నిస్తున్నామంటే డబ్ల్యూ హెచ్ క్వశ్చన్స్ అంటారు. అక్కడ ఉన్నాయి కూడా చూడండి. ఇక్కడ మనము డబ్ల్యూ హెచ్ క్వశ్చన్తో ఏమి ఇచ్చారు? ఇక్కడ ఐ ఈట్ అంటే ఇక్కడ మనకు మీకు స్క్రీన్ ప్రజెంటేషన్లో ఇంకొంచెం డీటెయిల్గా ఉండేది, కానీ తర్వాత చూడండి. క్లాస్ 10 ఇక్కడ డూతో డస్తో ఏవైతే మనం నేర్చుకున్నామో డూతో డస్తో అవే ఇక్కడ మనకు ప్రశ్నించటం ఎలా అనేది క్లాస్ 10 అనమాట. అంటే ఇప్పుడు చూడండి, ఐ గో టు కాలేజ్ ఇది పాజిటివ్ సెంటెన్స్. నెగిటివ్ సెంటెన్స్ ఇంట్రాగేటివ్ ఏంటి? ఐ డూ గో టు కాలేజ్. నెగిటివ్ ఏంటి? ఐ డు నాట్ గో టు కాలేజ్ ఆర్ ఐ డోంట్ గో టు కాలేజ్ అని కూడా మాట్లాడాలి. ఇంట్రాగేటివ్ ఏంటి? డోంట్ ఐ గో టు కాలేజ్ ఆర్ డు నాట్ ఐ గో టు కాలేజ్ అని మాట్లాడతాం. ఈ ప్రాసెస్ అంతా తెలుసు, ఈ 4 తెలుసు మనకు. కానీ డబ్ల్యూహెచ్తో మాట్లాడితే ఎలా వస్తుంది? ఎప్పుడు కాలేజీకి వెళ్తాను? వెన్ డూ ఐ గో టు కాలేజ్. ఎలా నేను కాలేజీకి వెళ్తాను? హౌ డూ ఐ గో టు కాలేజ్. ఎవరితో నేను కాలేజీకి వెళ్తాను? విత్ హూమ్ డూ ఐ గో టు కాలేజ్. అర్థమవుతుంది కదండి? అంటే ఇంట్రాగేటివ్ ఏదైతే ఉందో డూ ఐ గో టు కాలేజ్ అని, దానికే మనం ప్రశ్నను వాట్, వెన్ను ఇలాంటివి తగిలిచ్చి యాడ్ చేసి మాట్లాడడమే డబ్ల్యూహెచ్ వర్డ్స్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్, రైట్? డూ ఐ గో టు కాలేజ్, నేను కాలేజీకి వెళతానా అన్న దానికే నేను వెన్ అని పెట్టి మాట్లాడానుకోండి, వెన్ డూ ఐ గో టు కాలేజ్ అని. ఎప్పుడు నేను కాలేజీకి వెళ్తాను? మార్నింగ్ వెళ్తానా, ఈవినింగ్ వెళ్తానా, రేపు వెళ్తానా అనేటువంటి సందర్భం అనమాట. సో క్లియర్? ఒక్కసారి అది ఆ ట్రీ అది చూడండి, ఆ పై చార్ట్ ఒకటి మీకు ఇచ్చారు చూడండి, రైట్? సో ఒక నెగిటివ్, ఇంట్రాగేటివ్ అవేవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తలేను, ఎందుకంటే అవి ఫర్దర్గా మీరు చూస్తున్నారు అనేది నాకు అర్థమవుతుంది. అయ్యో 9 అయిపోయింది, 9:30కి నాకు ఒక జూమ్ ఉంది. బట్ ఎనీవే, నెక్స్ట్ ఏంటి? క్లాస్ 11 హ్యావ్, హ్యాస్, హ్యాడ్. సింపుల్గా ఒక మాటలో గుర్తుపెట్టుకుందాం. ఎవరో వై ఐ గో టు కాలేజ్, నో వై ఐ గో టు కాలేజ్ కాదు, వై డూ ఐ గో టు కాలేజ్. ఒక్కసారి అంటే ఇంకా డౌట్స్ వైపు వెళ్తే మనం అలా వెళ్తుంటాము. ఒకవేళ డౌట్స్ ఉన్నా మీరు ఏం చేస్తారంటే, డౌట్స్ ఉంటే మీరు ఏం చేస్తారంటే వాట్సాప్ గ్రూప్లో మీరు మొత్తం మీ డౌట్స్ అన్ని అక్కడ మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు రాసుకొని తర్వాత కానీ రాసుకొని అక్కడ మనం రెక్టిఫై చేసుకుందాం.
కానీ ఇప్పుడు మీరు డౌట్ అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు గోవర్ధన్ గారు చాట్ బాక్స్లో చూడండి అందరూ ఒక్కసారి వై ఐ గో టు కాలేజ్ అన్నారు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పాజిటివ్ సెంటెన్స్ ఏంటి? వై తీసేస్తే ఐ గో టు కాలేజ్, నేను కాలేజీకి వెళ్తాను, ఇది నా అలవాటు అని పాజిటివ్ సెంటెన్స్. దీనికి ఇంట్రాగేటివ్ ఏమవుతుంది? ఇంట్రాగేటివ్ ఏమవుతుంది? ఇది ఐ అనేది ప్లూరల్ కాబట్టి వాటికి డూ వస్తుందా డస్ వస్తుందా? డూ వస్తుంది. కాబట్టి డూ ఐ గో టు కాలేజ్, నేను కాలేజీకి వెళ్తానా, అది నాకు అలవాటుగా ఉందా నాకు అనే ప్రశ్నిస్తాం. దానికి ముందు మనము వై పెడితే ఎందుకు వెళతాము అనేటు ఎందుకు వెళతాను అని వస్తుంది. అంటే ఐ అనే సబ్జెక్టుకు ముందు ఆ సబ్జెక్టుకు ముందు మనము డూ పెట్టాలి. అంటే వై డూ ఐ గో టు కాలేజ్, వై డూ ఐ గో టు కాలేజ్, వై డస్ హీ గో టు కాలేజ్. ప్రశ్నించేటప్పుడు మళ్ళీ సింగులర్కు కూడా గోజు అని ఏం యాడ్ చేయం, మళ్ళీ అదొక ట్విస్ట్, అదొక్కటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది అక్కడ. ఎస్ డౌట్స్ ఏమైనా ఉంటే అక్కడ ఖచ్చితంగా అడగండి. మీరు నేర్చుకోవాలి, అలా మీరు నేర్చుకుంటేనే నాకు తృప్తిగా ఉంటుంది. ఈ విషయాన్ని దయచేసి గమనించండి. సో ఈ ఇన్స్టిట్యూట్ యొక్క కష్టం అంతా మీ యొక్క స్మైల్ మీదే ఉంది. ఈ విషయాన్ని అయితే చెప్తున్నాం. అందుకనే ఈ రివిజన్ అంతా కూడా ఇస్తున్నాం అనమాట. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. సో ఇంకేమున్నాయి? సో డూ డస్ క్లారిటీ వచ్చేసింది. యా, డూ డస్ గురించే మొత్తంగా 10th క్లాస్ ఉంది. 11th వన్ ఏంటి? హ్యావ్ హ్యాస్ హ్యాడ్, హ్యావ్ హ్యాస్ హ్యాడ్, హ్యావ్ హ్యాస్ హ్యాడ్ బ్రాకెట్లో పొజిషన్ అని ఉంది. హ్యావ్ హ్యాస్ హ్యాడ్ బ్రాకెట్లో పొజిషన్ అంటే మన యొక్క స్టేటస్ గురించి చెప్పేటువంటి టాపిక్ ఇది. ఏంటి? క్లాస్ 11th మన యొక్క స్టేటస్ గురించి. నాకు ఒక కారు ఉంది అనేది నేను ఎవరితోనో చెప్పుకుంటే అది నాకు ఒక భరోసా, నేను ఒక ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను. నెగిటివ్గా చెప్పుకుంటున్నానా పాజిటివ్గా చెప్పుకుంటున్నానా అనేది పక్కన పెడితే ఇన్ జనరల్గా ఐ హ్యావ్ ఏ కార్ అని చెప్పుకుంటున్నాను. ఐ హ్యావ్ ఏ 10 acres ఆఫ్ ల్యాండ్, లేకపోతే ఐ హ్యావ్ ఏ 10 floors బిల్డింగ్ అని నేను ఇలా చెప్పుకుంటున్నాను అంటే నాకు ఇది ఉంది, నేను ఇది కలిగి ఉన్నాను అని నేను చెప్పుకుంటున్నాను అంటే అది నా యొక్క స్టేటస్, నా యొక్క హోదా. యా, దట్ ఈస్ ద పర్ఫెక్ట్ వర్డ్ ఇన్ తెలుగు. హోదా ఓకే, స్థాయి గురించి చెబుతున్నటువంటిది. రైట్. హ్యావ్ హ్యాజ్ అనేది దాని అర్థం ఏంటి? కిందనే ఇచ్చాడు చూడండి, కిందనే అక్కడ ఇచ్చారు చూడండి. కలిగి ఉండుట లేదా ఉండుట, ఏదైనా నాకు ఉంది ఒకటి, నేను ఇది కలిగి ఉన్నాను అని చెప్పేటువంటి సందర్భాల్లో మనం దీనిలను ఉపయోగిస్తాం. ప్లూరల్స్ ఏవైతే ఉన్నాయో, ప్లూరల్స్ ఐ కానీ ఉయ్ యు దే ఇలా ఏవైతే ప్లూరల్స్ ఉన్నాయో వాటి ముందు హ్యావ్ అని ఉపయోగిస్తాము. అంటే ఐ హ్యావ్, యూ హ్యావ్, దే హ్యావ్, వీ హ్యావ్, మేము కలిగి ఉన్నాము అని చెప్పేటువంటిది. రైట్, మేము కలిగి ఉన్నాము. ఇప్పుడు మనమందరము కలిసి ఈజీ ఇంగ్లీష్ అకాడమీని కలిగి ఉన్నాము అని చెప్పొచ్చు. అంటే మనము ఒకటి ఏదైనా ఆస్తిలాగా మనం భావించి చెబితే, ఇది నేను ఒక ప్రాపర్టీ లాగా భావించి చెప్తే మనము చెప్పవచ్చు అనమాట. వీ హ్యావ్ ఈజీ ఇంగ్లీష్ అకాడమీ, మనము ఈజీ ఇంగ్లీష్ అకాడమీ అనే దాన్ని కలిగి ఉన్నాము అని చెప్పొచ్చు. అంటే ఇది నాకు ఉంది, ఇది నాకు ఒక భరోసా, ఇది నాకు ఒక ఆస్తి లాంటిది అని చెప్పేటువంటిది, నేను కలిగి ఉన్నాను అని చెప్పేటువంటి సందర్భం. ఐ హ్యావ్ ఏ మొబైల్ అంటే అది నాకు ఒక భరోసా ఇస్తుంది, అది నా స్థితి అనమాట, నా యొక్క హోదా అన్నట్టు అనమాట. అది చిన్నదైనా పెద్దదైనా. ప్లూరల్కి అది. సింగులర్స్కి అతను కలిగి ఉన్నాడు 10 acres ఆఫ్ ల్యాండ్, హీ హ్యాస్ 10 acres ఆఫ్ ల్యాండ్. ఆమె కలిగి ఉంది ఒక బంగ్లా, ఒక బిల్డింగ్. హీ హ్యాస్, ఐ హ్యావ్, హీ హ్యాస్. వేరియేషన్ గమనించండి. నెక్స్ట్, గతములో నేను కలిగి ఉంటిని, ఏది? 10 acres ఆఫ్ ల్యాండ్. ఐ హ్యాడ్, అది సింగులర్స్కైనా ప్లూరల్స్కైనా అన్నింటికీ హ్యాడే. గతములో కలిగి ఉంటుంది, ప్రస్తుతం కలిగి ఉన్నాను అంటే ఐ హ్యావ్, హీ హ్యాస్. ఓకే, గతములో కలిగి ఉంటుంది అంటే ఐ హ్యాడ్ పొజిషన్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను ఇక్కడ. ఓకేనా, యాక్షన్స్ గురించి కాదు, మన యొక్క హోదాను గురించి. నాకు ఇది ఉందండి, అది ఉందండి అని మనం చెప్తాం కదా, జనరల్గా చెప్తాం కదా పాజిటివ్గానే, వాటి గురించి అనమాట. రైట్, సింగులర్కి ఏమో హ్యాజ్, ప్లూరల్కి ఏమో హ్యావ్. గతములో నేను కలిగి ఉంటిని అని చెప్పేది అది సింగులర్స్కైనా ప్లూరల్కైనా హ్యాడ్. ఐ హ్యాడ్, హీ హ్యాడ్, షీ హ్యాడ్, ఇట్ హ్యాడ్, లైక్ దట్. రైట్, ఇది క్లాస్ 11. నెక్స్ట్ ఏంటి? క్లాస్ 12 సింపుల్ ప్రజెంట్ టెన్స్.
ఆల్రెడీ డూ ఫార్మ్స్ ఇందాక చెప్పేటప్పుడే నేను కవర్ చేశాను. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఏంటి? అలవాటుగా చేసేటువంటి పనులు అని చెప్పాను. హబిచువల్ యాక్షన్స్, డైలీ రొటీన్స్ అని చెప్పాను. అక్కడ కవర్ అయింది. ఇక్కడ మళ్ళీ అగైన్ మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బట్ వేరియేషన్ ఏంటి? సింగులర్స్కి ఏమి యాడ్ చేయము. ఐ గో టు కాలేజ్, యూ గో టు కాలేజ్, దే గో టు కాలేజ్ అని ఐ గో, యూ గో, దే గో, వీ గో అని వస్తుంది. కానీ సింగులర్స్కి మాత్రం హీ గోస్, షీ గోస్, ఇట్ గోస్, మధు గోస్, శ్రీను గోస్, వీరేష్ గోస్, సో గోవర్ధన్ గోస్, లైక్ దాట్, రైట్? అక్కడ ఎస్ కానీ ఎస్ కానీ సింగులర్స్కి మాత్రం వాడతాము. ఇది ఒక చిన్న క్లారిటీ తెచ్చుకోండి. క్లియర్? నెక్స్ట్. సో అక్కడ కవర్ చేశాను కాబట్టి నేను ఇక్కడ స్కిప్ చేస్తున్నాను, దయచేసి గమనించండి. పాస్ట్ ఇంకేంటి? 13th సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ అంటే ఏంటి? గతంలో ఒక పని కంప్లీట్ చేసేసాను అనేది. మార్నింగ్ మనం ఈరోజు బ్రేక్ఫాస్ట్ తిన్నాం, మార్నింగ్ అది అయిపోయింది. ఎప్పుడు అయిపోయింది? మార్నింగే అయిపోయింది. దట్స్ వై కంప్లీటెడ్ అనే యాక్షన్లో మనం మాట్లాడతాం. అంటే సింపుల్ పాస్ట్లో మనం దాన్ని మాట్లాడవచ్చు. ఇప్పుడే మనం ఏదైనా తిన్నాం అంటే అది వేరే సందర్భం వస్తుంది. V3 ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది అది తర్వాత చూద్దాం, రైట్? వేరియేషన్ అర్థమవుతుంది కదా. ఒక పని అయిపోయింది, నేను ఇప్పుడే కాదు, నేను ఆడాను, ఐ ప్లే, నేను వెళ్ళాను, ఐ వెంట్, ఓకేనా? నేను చూశాను, ఐ వాచ్. V2 మాత్రమే మాట్లాడతాము, ఓకేనా? డూ డస్ అని సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో V1, ఇక్కడేమో V2 మాట్లాడతాము. అదొక వేరియేషన్ గుర్తుపెట్టుకోండి. ఒక పని అయిపోయింది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్, రైట్? నెక్స్ట్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే ఒక పని చేస్తాను, చేస్తూ ఉంటాను అంటే వేరు. దాని గురించి మళ్ళీ మీరు ఆలోచన చేయదు. చేస్తాను నేను, మీరు ఒక పని చెప్పారు కదా, నేను చేస్తాను అంతే. రేపు అక్కడ ఫంక్షన్ ఉంది కదా, నేను వెళ్తాను అంతే. నేను క్లాస్ ఉంది కదా రేపు, నేను అటెండ్ అవుతాను. ఐ విల్ అటెండ్, యూ విల్ అటెండ్, దే విల్ అటెండ్. ఎప్పుడైనా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, విల్లు కానీ షెల్ కానీ, విల్ బీ కానీ షెల్ బీ కానీ, విల్ హ్యావ్ కానీ షెల్ హ్యావ్ కానీ, విల్ కానీ షెల్ కానీ ఒక వర్డ్ కనపడింది అనుకో, అదేదైనా కానీ ప్రతి దానికి, ప్రతి టెన్స్కు, ప్రతి సిచ్యువేషన్కు సింగులర్స్ కానీ ప్లూరల్ కానీ ఒక్కటే ఉంటుంది అనమాట. యాడ్ చేసేది, డివైడ్ చేసేది ఏమీ ఉండదు అనమాట. అంటే సింగులర్స్కి ఒకటి, ప్లూరల్స్కి ఒకటి, సింగులర్స్కి హ్యాజు, ప్లూరల్కి హ్యావు అని మనం ఇట్లాగా చెప్పుకున్నాం కదా. అలాంటి వేరియేషన్ ఏమీ ఉండదు. విల్లుకు కానీ విల్ బీ కానీ, షెల్లుకు కానీ షెల్ బీ కానీ, విల్ హ్యావ్ కానీ షెల్ హ్యావ్ కానీ, ఇలాగా ఏదైనా కానీ. అందుకని సింగులర్స్కి ప్లూరల్కి ఇక్కడ కూడా మనం విల్ అనేది వాడతాం. ఐ విల్, యూ విల్, దే విల్, హీ విల్, షీ విల్, ఇట్ విల్, లైక్ దాట్, రైట్? ఒక పని నేను చేస్తాను, ఎస్ చేస్తాను నేను అని మాట్లాడుతున్నాము అంటే చేస్తాను, వెళ్తాను, ఆ కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి మీరు. అలా మనము ఫ్యూచర్లో మనం మాట్లాడుతున్నాము అంటే సింపుల్ ఫ్యూచర్ అని గుర్తుపెట్టుకోండి. ఆ వర్డ్లోనే మనకు అర్థమవుతుంది, రైట్? ఇదంతా సింపుల్ ఫ్యూచరు సినారియోసే ఉన్నాయి, సందర్భాలే ఉన్నాయి, రైట్? నెక్స్ట్ క్లాస్ 15 ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. హ్యావ్, హ్యాస్, హ్యాడ్ అని మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం. హ్యావ్, హ్యాస్, హ్యాడ్ అవేంటి అని అంటే ఒక వ్యక్తి యొక్క స్టేటస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. పొజిషన్ కలిగి ఉండుట అని మనం డిస్కస్ చేసుకున్నాం. అవి ఏమో స్టేటస్, ఇవి ఏమో యాక్షన్స్ అంటే చేసినటువంటి పనులు అనేది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా మీరు డిన్నర్ చేశారు ఇప్పుడే, ఎవరైనా కాల్ చేసి ఏం చేస్తున్నారు, తిన్నారా అని అంటే జస్ట్ నౌ, ఇప్పుడే తిన్నాను అని చెప్పేటువంటి సందర్భంలో మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ మాట్లాడతాము. ప్రజెంట్ అంటే ప్రస్తుతం, పర్ఫెక్ట్ అంటే అయిపోయింది అని అర్థం. ప్రజెంట్ అంటే ప్రస్తుతం, పర్ఫెక్ట్ అంటే అయిపోయింది, అంటే ప్రస్తుతం అయిపోయింది అని అర్థం వస్తుంది కదా. వాటిని జస్ట్ నౌ యాక్షన్స్ అంటారు, రీసెంట్ యాక్టివిటీస్ అంటారు, ఫ్రెష్ యాక్టివిటీస్ అంటారు. ఎలా అయినా మీరు మాట్లాడాలి, రైట్? జస్ట్ నౌ అని యూజువల్గా మనం గుర్తుపెట్టుకుంటాం. దీనికి మాట్లాడాల్సిన వర్బ్ ఫామ్ ఏంటి అని అంటే V3, ఓకేనా? V3, రైట్? సో ఇది సింగులర్స్కి మాత్రం యూజువల్గా హ్యాస్ వస్తుంది. హీ హ్యాస్ కంప్లీటెడ్, అతను కంప్లీట్ చేశాడు ఇప్పుడే, ప్రస్తుతమే, లేదా ఈ మధ్యనే అన్నట్టుగా. జస్ట్ ఐ కంప్లీటెడ్ అని మాట్లాడితే అది కూడా యాక్షనే, కాకపోతే కంప్లీట్ అయి కొంతకాలం గడిచిపోయింది అన్నటువంటి సందర్భం. ఐ హ్యావ్ కంప్లీటెడ్ అని ఈ సందర్భంలో మాట్లాడితే వీరేష్ డౌట్స్ ఉండవు. వీరేష్ గారు డౌట్స్ ఏమి ఉండవు, నేను ఆల్రెడీ చెప్పాను. డౌట్స్ ఒకవేళ ఏదన్నా ఉన్నా దయచేసి అన్నీ రాసుకోండి, క్లిస్టల్ క్లియర్గా, డీటెయిల్డ్గా. మీరంతా వాట్సాప్ గ్రూప్లో దయచేసి తర్వాత, రేపు సండే కదా, రేపు ఒక్క గ్యాప్ ఇవ్వండి, కూల్గా మీరు ప్రాక్టీస్ చేసుకోండి.
మండే నుంచి మీ డౌట్స్ అన్నీ అక్కడ క్లారిఫై చేయండి. ఎందుకంటే నాకు 9:30కి జూమ్ ఉంది. అందుకని నేను స్పీడ్‌గా వెళ్తున్నాను. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ మై సిట్యుయేషన్ రైట్? లెట్స్ గో. ప్రెజెంట్ పర్ఫెక్ట్ అంటే మీకు అర్థమవుతుంది కదండీ! ప్రస్తుతం ఒక పని అయిపోయిందండి, ఇప్పుడే అయిపోయిందండి, ఈ మధ్యనే అయిపోయిందండి అనే ఒక ఫ్రెష్ ఈవెంట్, రీసెంట్‌గా ఒక పని అయిపోయిందని చెప్పేటువంటిది. ప్లూరల్‌కేమో హావ్, సింగులర్‌కేమో హాస్. సో, దీనికి ఉపయోగించాల్సిన వర్బ్ ఏంటి? వి3 మాత్రమే. దయచేసి గుర్తుపెట్టుకోండి, కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ పాస్ట్, ఇంకా క్లాసెస్ చూడకుండానే మనం మాట్లాడుకుందాం. పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ అంటే గతము, పర్ఫెక్ట్ అంటే అయిపోయింది, గతములో అయిపోయింది అని మాట్లాడుకుందాం. దీనికి వచ్చేటువంటి హెల్పింగ్ వర్బ్ ఏంటి? హ్యాడ్. హ్యాడ్ అనేది కూడా సింగులర్స్ కైనా ప్లూరల్స్ కైనా హ్యాడ్. ఐ హ్యాడ్, యూ హ్యాడ్, దే హ్యాడ్, హీ హ్యాడ్, ఇట్ హ్యాడ్ అని మాట్లాడతాము, సింగులర్స్ కైనా ప్లూరల్స్ కైనా. దీని అర్థం ఏంటి? ఏదైనా రైట్, ఒక రెండు పాస్ట్ ఈవెంట్స్, రెండు జరిగిపోయినటువంటి పనులు ఏవైతే ఉంటాయో, రెండు జరిగిపోయినటువంటి పనులు రైట్, ఆ జరిగిపోయినటువంటి పనుల్లో ఫస్ట్ మనం ఉపయోగించేటువంటి పని ఏదైతే ఉందో, అంటే మొదటగా జరిగినటువంటి పని ఏదైతే ఉందో దానికి హ్యాడ్ పెడతాము, మిగతా దానికి సింపుల్ పాస్ట్ అనేది మాట్లాడతాం. జస్ట్ 2-3 డేస్ బ్యాక్ మనం దీని గురించి డిస్కస్ చేసుకున్నాం ఇన్ డీటెయిల్డ్గా. అఫ్కోర్స్ మీరు చాలా మటుకు ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు కాబట్టి నేను మళ్ళీ అవి చెప్పట్లేదు. ఆ కండిషన్ ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండోది హైపోథెటికల్ సిచ్యువేషన్, అంటే ఊహాజనితంగా. నేనే గనుక దేవుణ్ణి అయితే నీకు వరాన్ని ఇస్తాను అని ఎవరైనా ఉపయోగించారనుకోండి, నేను దేవుణ్ణి అయ్యింది లేదు, మీకు వరాన్ని ఇచ్చింది లేదు. నేనే గనుక పోలీసుని అయితే మీ కేసును కొట్టేస్తాను, మీకు హెల్ప్ చేస్తాను అన్నట్టుగా అన్నాను అనుకోండి, నేను పోలీసుని అవ్వలేదు, ఇంకా మీకు చేయలేను. అంటే భవిష్యత్తులో అవ్వచ్చేమో, కానీ ప్రస్తుతం మాట్లాడుతున్నప్పుడు అది అవ్వదు, నేను పోలీసుని అవ్వను, మీకు హెల్ప్ చేయలేను, అదనమాట. అంటే ఒక పని జరగదు కానీ చెబుతున్నాము అనే సందర్భంలో అలాగా మాట్లాడతాం అనమాట. అది కూడా పక్కన పెట్టండి, అది కూడా రేస్ సిచ్యువేషనే. మీరు ఒక్కటే ఒక థీమ్ గుర్తుపెట్టుకోండి. రెండు జరిగిపోయిన సంఘటనలు ఉంటే అందులో మొదటి సంఘటన ఏదైతే ఉందో దానికి మనం హ్యాడ్ ఉపయోగించాలి, రెండవది ఏదైతే ఉందో అది సింపుల్ పాస్ట్లో మాట్లాడాలి. మరి కొన్ని సెంటెన్సెస్ చెప్పండి అని మీరు అడగవచ్చు ఏదైనా డౌట్ ఉంటే, బట్ టైం అయిపోతుంది కాబట్టి నేను వెళ్తున్నాను. దట్టు మొన్నే డిస్కస్ చేసుకున్నాం కదా ఇది. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఫ్యూచర్ అనగానే విల్ వస్తుంది, హ్యావ్ వస్తుంది. హ్యావ్ ఎందుకు వస్తుంది అంటే మనం పర్ఫెక్ట్ అనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. అందుకని మనం హ్యావ్ అనేది, విల్ హ్యావ్ అనేది మాట్లాడతాం. అంటే ఆ టైంకి అంతా నేను అది కంప్లీట్ చేస్తానండి, 1 వీక్ అంతా నేను అది కంప్లీట్ చేస్తాను, ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ రైట్. 1 ఇయర్కి అంతా నేను కంప్లీట్ చేసేస్తాను అంటే యాక్షన్ను ఆ పర్టికులర్ టైం భవిష్యత్తులో ఏదైతే ఉందో 1 మంత్ 1 ఇయర్ ఏదైతే ఉందో అక్కడ నేను కంప్లీట్ చేసేస్తాను అని అర్థం. చేస్తాను అంటే మళ్ళీ వేరే వస్తుంది, చేసేస్తాను అని క్లియర్గా చెప్తున్నారు మీరు, వర్క్ అయిపోతుంది అని, అది విల్ బి అనేది గుర్తుపెట్టుకోండి రైట్. సో ఇది నెక్స్ట్ ఏంటి? ప్రజెంట్ పర్ఫెక్ట్. ఇదంతా ప్రజెంట్ పర్ఫెక్ట్ యూజింగ్ సిచ్యువేషన్ అంటే క్లాస్ 16th 17th 18th మొత్తం ఇవే ఉన్నాయి. ఫ్యూచర్ 19th కూడా ఇదే ఉంది. నెక్స్ట్ 10th లేదు రైట్. యా ఎండింగ్కి వచ్చేసాం. కీర్తి గారు తీసుకుంటాను ఒకవేళ ఏదన్నా ఐ మీన్ డౌట్ కాకుండా సంథింగ్ సజెషన్ రిలేటెడ్గా ఏదైనా ఉంటే తీసుకుంటాను. డౌట్స్ జోన్కి వెళ్తే అలాగే టైం అయిపోతుంది, ఐ మీన్ ఎక్కువ అయిపోతుంది. నాకు ఇంకా ఒక 5 minutes ఉంది, 5 minutesలో నేను కోచ్ చేస్తాను. ఐ మీన్ నేను ఇంకా ఏదైనా తిని నేను మళ్ళీ లైవ్ జాయిన్ అవ్వాలి జూమ్కి రైట్. ఎగ్జాక్ట్గా 19th క్లాస్ అండ్ 28th క్లాస్ మనకు మ్యాచింగ్ ఇచ్చారు మనకు, చూసారా? అంటే ఎగ్జాక్ట్గా ఎస్టర్డేనే జరిగిన క్లాస్ అది, 19th and 28th. అందులో మనం డిస్కస్ చేసుకుంది ఏంటి? ఎగ్జాక్ట్గా హ్యాడ్ గురించే డిస్కస్ చేసుకున్నాము లైట్గా. విల్ హ్యావ్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం, అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. అది ఇప్పుడే చెప్పాను మీకు. ఏదైనా నిర్దిష్ట సమయంలో ఒక పర్టికులర్ టైంలో ఒక పని ఆ టైంకి అయిపోతుంది అని చెప్పేటువంటి సందర్భం. ఇప్పుడు చిన్నబాబు గారే ఉన్నారు, ఏదైనా ఒక ఆర్డర్ వచ్చాయి మార్కెటింగ్ సంబంధించి ఏదైనా ప్రోడక్ట్స్ సంథింగ్, అప్పుడు ఫోన్ చేశారనుకోండి చిన్నబాబు గారికి. సో అది ఎప్పుడైపోతుంది అంటే 1 వీక్ అంతా అయిపోతుంది ఖచ్చితంగా, ఓకేనా? 1 వీక్ అంతా మీరు రిసీవ్ చేసుకుంటారు మీ ప్రోడక్ట్స్. సో యూ విల్ హ్యావ్ రిసీవ్డ్ V3 మర్చిపోవద్దు, ఓకేనా? మర్చిపోవద్దు. నో డౌట్ సార్, బై మిస్ నో ఇష్యూ అండి, నో ఇష్యూ కీర్తి గారు, నో ప్రాబ్లం. సో అర్థమవుతుంది కదా? అలా మీరు దయచేసి ఆ సిచ్యువేషన్ ఒక్కటి ట్రిగర్ చేసుకొని ఒక్కసారి ప్రశాంతంగా మీరు మైండ్లో ఫీడ్ చేసుకుంటే
జన్మలో మర్చిపోరు, మీరు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వరు. అలాగ సందర్భాలను గుర్తుపట్టండి, సందర్భాలను ఊహించుకోండి. ఓకేనా? అలవాటు అంటే మీరు ఒక సందర్భాన్ని ఇవ్వాలి, ప్రజెంట్ కంటిన్యూ అంటే ఒక సందర్భాన్ని ఇవ్వాలి. అలా ప్రతి దానికి సందర్భాలను అలా మీరు మ్యాచ్ చేసుకోండి దయచేసి సెంటెన్సెస్ నేర్చుకుంటున్నప్పుడు. ఓకేనా? అర్థమైనప్పటికీ మీరు అదే ప్యాటర్న్‌లో ఎక్కువ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయాలి. అది మీరు చేయాల్సింది. మనం ఎండింగ్‌కి వచ్చాము. నెక్స్ట్ ఏంటి? ఇందులోనే 28th క్లాస్ నిన్న డిస్కస్ చేసుకున్నాం. అది కూడా ఇప్పుడు చెప్పేస్తున్నాను విత్ వన్ కంటిన్యూస్ టెన్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. గుర్తుంది కదా? ఎగ్జాక్ట్‌గా యెస్టర్డేనే డిస్కస్ చేస్తున్నాం. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే కళ్ళ ముందు జరుగుతున్నటువంటి పనులు, మన కంటి ముందు జరుగుతున్నటువంటి. ఇప్పుడు నేను అదే చేస్తున్నాను. ఐ యామ్ టీచింగ్ యూ అంటే కంటి ముందు మీకు నేను అంటే కంటి ముందు ఆ పని జరుగుతూ ఉంది. యు ఆర్ లిజనింగ్ అంటే మీరు ప్రస్తుతం అది చేస్తున్నారు. అంటే అది యాక్షన్ అనేది ఇప్పుడు ఆన్ గోయింగ్ ప్రజెంట్ కంటిన్యూ అంటేనే ఆన్ గోయింగ్ యాక్షన్స్ అని కూడా మనం డిస్కస్ చేసుకున్నాం కదా, అలా అనమాట. ఒకవేళ పాస్ట్ కంటిన్యూ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం మనం, గతంలో జరుగుతూ ఉండెను, నేను 2 years కోర్సు చేస్తూ ఉంటుంది అనమాట. ఒకవేళ ఫ్యూచర్లో కంటిన్యూ అంటే నేను నెక్స్ట్ పీజీ చేస్తూ ఉంటాను అని చెప్పేటువంటి అనమాట. సో ఇది ప్రజెంట్ ఇన్ కేస్ పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్ కూడా చెప్పాను. ఇవి ఏవైతే ఉన్నాయో టెన్సెస్ రిలేటెడ్గా ఇప్పుడు చెప్పినవన్నీ కూడా అంటే ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్సెస్. నెక్స్ట్ పర్ఫెక్ట్లో కూడా 3 చూసాం. ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్, ఫ్యూచర్ అనేవి. అవి మూడు జంట అనమాట. ఇవి ఒక జంట, ఇవి ఒక పేరు, అవి ఒక పేరు అన్నట్టు. నెక్స్ట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఆ మూడు ఒక జంట, ఆ మూడు ఒక పేరు. రైట్? ఇలా వాటికి సపరేట్గా మీరు డివైడ్ చేసుకొని ఆ మూడు ఏ కాలానికి సంబంధించింది, ఈ మూడు ఏ కాలానికి సంబంధించింది, ఇలా మనము డివైడ్ చేసుకొని కాలమును మనం పసిగట్టాలి. గుర్తుపెట్టుకోండి దయచేసి. ఇది ఒక్కటి మీరు బాగా నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా పదే ఎంత ఎన్ని ఎగ్జాంపుల్స్ మీరు అలా ఓకే ఇది సిచ్యువేషన్లో అని మీ మైండ్కి మీరు అలా ట్రైన్ చేసుకుంటూ వెళ్తారో, లాంగ్వేజ్ అనేది, టాకింగ్ అనేది, సెంటెన్సెస్ అనేవి అంత ఫాస్ట్గా మీకు మైండ్లో నుంచి వచ్చేస్తాయి, మీరు మాట్లాడేస్తారు అంతే. ఒకవేళ లాంగ్వేజ్ స్లో అవుతుంది అంటే దాని అర్థము ఎక్కువగా సిచ్యువేషన్స్ను మీరు ఊహించుకుంటూ ప్రాక్టీస్ చేయలేదు అని అర్థము. అంటే సిచ్యువేషన్స్ను రికగ్నైజ్ చేయలేదని అర్థము, సెంటెన్సెస్ కూడా ప్రాక్టీస్ చేయలేదని అర్థము. సో ఈ రెండింటికి సొల్యూషన్ ఏంటి అని అంటే మీరు సిచ్యువేషన్ ఊహించుకొని ప్రాక్టీస్ చేయాలి. ఆ సందర్భాలను డే టు డే లైఫ్లో ఎక్కడెక్కడ మనం ఉపయోగిస్తామా అనేది ఊహించుకోవాలి కంపారిటివ్గా. ఓకేనా? ఒక సెంటెన్స్ మాట్లాడారంటే నేను ఇది ఎక్కడ మాట్లాడొచ్చు, ఎక్కడ మాట్లాడతానని ఊహించుకుంటుండాలి. మీ మైండ్కి సబ్కాన్షియస్గా మీ మైండ్కి అది ట్రైన్ చేసుకుంటుండాలి. ప్రతి వర్బ్ను కూడా, ప్రతి వర్డ్ను కూడా, ప్రతి సెంటెన్స్ను కూడా. దయచేసి అలా ప్రాక్టీస్ చేయడము కొంచెం కష్టం అనిపించవచ్చు, కానీ మీ మైండ్కి అలా ఎప్పుడైతే ట్రైన్ చేసి అలాగన మీరు ఇస్తారో డెఫినెట్గా యూ విల్ బీ పర్ఫెక్ట్ రిగార్డింగ్ యువర్ స్పీకింగ్ అండ్ ఆల్. రైట్? సో ఇదే అండి ఈరోజు సెషన్. సో ఐ హోప్ మీకు న్యాయం చేయగలిగినంత చేశాను అని నేను నమ్ముతున్నాను. ఇప్పటికీ కూడా నేను చెప్పవలసినంతగానే చెప్పాను. స్టిల్ ఏదైనా డౌట్ ఉంటే నో ఇష్యూ, ఐఎమ్ ఆల్వేస్ ఫర్ యూ టు హెల్ప్ యూ. సో ఆ డౌట్స్ అన్నీ మీరు ఏమంటారు టైప్ చేసి పెట్టడం చాలా లెంతీగా అనిపిస్తుంది, మీకు కూడా కష్టంగా అనిపించవచ్చు. కానీ సింపుల్గా వాట్సాప్లో మీరు రికార్డింగ్ అది బటన్ నొక్కి పట్టుకొని ప్రెస్ చేసి ఒక్కొక్క డౌట్ మీరు అంటే అన్ని డౌట్స్ ఒకే దాంట్లో అడిగితే నేను వినడానికి, పాస్ చేసుకోవడానికి, మీకు చెప్పడానికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. కానీ ఒక్కొక్క డౌట్కి ఒక్కొక్క రికార్డింగ్ జస్ట్ అలా మీరు ప్లే చేయండి, సరిపోతుంది. అన్ని డౌట్స్ మనం క్లియర్ చేసుకుందాం. రేపు ఒక్కరోజు మీరు మిగతావన్నీ ప్రాక్టీస్ చేయండి. రేపు మనం బ్రేక్ తీసుకుంటాము. మండే నుంచి క్లాస్ అయిపోయిన వెంటనే మీరు మీరు రఫ్ ఆడించండి, ఎన్ని డౌట్స్ అయినా అడగండి. మనం ఈవినింగ్ లోపు అన్ని రెక్టిఫై చేసి మనం ఎంటర్ అవుతాం. రైట్? సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ యువర్ డియరెస్ట్ లవబుల్ వర్డ్స్ ఫర్ మీ. సో చాలా సంతోషం అనిపిస్తుంది. నేను చెప్పేటువంటిది మీకు అర్థమవుతుంది అన్నది మీ నోటి గుండా వింటున్నప్పుడు చాలా చాలా సంతోషం అనిపిస్తుంది. అది నిజంగా మాటల్లో కొనలేను అది ఖచ్చితంగా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. మీకు హెల్ప్ చేస్తాను అనుకుంటున్నాను.
సో ఈ ర్యాపిడ్ రివిజన్లో భాగంగా ఈరోజు రివిజన్లో భాగంగా ఒక్కసారి మళ్ళీ మీరు వెంటనే మీకు టైం ఉంది కదా రేపు, ఖచ్చితంగా ఒకసారి అన్నీ మీరు కూడా ఫస్ట్ క్లాస్ నుంచి 20 క్లాసెస్ వరకు రఫ్గా అలా చూసుకుంటూ వెళ్ళండి. డౌట్స్ ఉన్న వెంటనే రాసుకోండి. రేపు డే ఆఫ్టర్ టుమారో మండే మనం రెక్టిఫై చేసుకున్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. యా, హియర్ వి లీవ్ ఫ్రమ్ హియర్, రైట్. థ్యాంక్ యూ అండి. టైం అయిపోయింది, నేను కూడా వెళ్తున్నాను. జూమ్ ఉంది కాబట్టి నేను ఇంకొంచెం నాకు ఇంకో క్లాస్ ఉంది కాబట్టి నేను కొంచెం స్పీడ్గా వెళ్ళాను. సో ఐ హోప్ యూ నెవర్ మైండ్, రైట్. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్ ఆల్ ఆఫ్